ఎందుకని ఏ చెయ్యికి పెద్దమ్మ కాదు, అసలు స్వభావ దోషం. స్వభావాన్ని బట్టి మానవ జీవితం ఉంటుందన్నమాట. బయట మనం ఏర్పరచుకున్నటువంటి వాటి వలన మానవ జీవితం. ఎలా రిసీవ్ చేసుకుంటామన్న దాన్ని బట్టి ఉంటుంది. సూర్యుడి మీద ఎప్పుడన్నా నీ కోపం వచ్చిందా? రాదు. వస్తే ఏమి ప్రయోజనం? ఒకవేళ వచ్చిందనుకోండి, ఏమిటి ప్రయోజనం? అంతేనా కదా? దేవుడి మీద వచ్చిందండి కోపం, ఏమిటి ప్రయోజనం? ఏమీ లేదు. అని ఉందా ప్రయోజనం? భూమి మీద, గాలి మీద, నిప్పు మీద, వర్షం మీద, ప్రకృతి మీద మనకు కోపం వచ్చిందండి, మన ప్రయోజనం. అంటే ఎన్నోసార్లు మనకి కోప కారణం ఈ ప్రకృతి అయి ఉండవచ్చు, కానీ దాని మీద మనం కోపం చూపిస్తే ఏమైనా ప్రయోజనం ఉందే? నువ్వు ఏదో ఎక్కడికో వెళదాం అనుకున్నావు అమ్మ, ఘోరన వర్షం వచ్చింది, కోపం వచ్చింది నీకు. వర్షం ఏం చేస్తావు? ఇది క్రోధం ఏం పని చేయదు ఇప్పుడు అక్కడ, అంతేనా కాదు? కాబట్టి మానవుడికి క్రోధం అనేది అవసరమా కదా? సరమే. ఎంత ఉండాలి? కూరలో ఉప్పు అంతా, కూరలో ఉప్పు అంతా. ఉప్పులో కూర ఉండాలా, కూరలో ఉప్పు ఉండాలా? అంతే. పొయ్యిలో నిప్పు అంతా. నెక్స్ట్ ఎంత ఉండాలి? పొయ్యిలో నిప్పు అంతా. ముందు ఎలా ట్రై చేయాలి? కూరలో ఉప్పు అంతతో ట్రై చేయాలి. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? పొయ్యిలో నిప్పు అంతా, ఇల్లు అంటుకునేటంత. అది ప్రమాదం. ఇట్లా మనలో ఉన్నటువంటి ఒక్కొక్క రక్షణాన్ని, అది కోరిక కావచ్చు, కామం కావచ్చు, క్రోధం కావచ్చు, లోభం కావచ్చు, మోహం కావచ్చు, మదమాత్సర్యాలు కావచ్చు, ఈ 6 లక్షణాలు మానవుల్లో ఉన్నాయి కదా, అందరిలో కనబడుతున్నాయి కదా. అవి ఎంత ఉండాలట? అరిషడ్ వర్గాలు ఎంత ఉండాలి మానవ జీవితానికి అంటే ఉదాహరణ కోపం చెప్పే నీకు. అలాగే మిగిలిన 5 లెక్కేసుకో. మిగిలిన 5 కూడా ఉంటాయి మానవుడిలో, అది ఇన్బిల్ట్. మన సాఫ్ట్వేర్లో 6 బగ్గులు ఉంటాయి. అవి 6 బగ్గులు కావు వాస్తవానికి, అంతేనా కదా? నీకు అవసరానికి 6 వాడాలి, లేకపోతే పని జరగదు. స్పర్ధయా వర్ధతే విద్య అంటాం. అంటే అర్థం ఏంటి? చదువుకునేటప్పుడు రే ఆవిడకి చూడు ఎన్ని మార్కులు వచ్చాయి, నీకెన్ని వచ్చింది, ఇద్దరు ఒకటే క్లాస్, వాడు బాగా చదువుతున్నాడు, వాడికి శ్రద్ధగా చదువుతున్నాడు, ఎందుకు చదవటల్లా అని మరొకరిని పోల్చి చెప్తారా చెప్పరా మీరు తల్లిదండ్రి? అలా చెప్పొచ్చా అని ఇప్పుడు కొత్తగా చెప్తున్నాం మనం. వాళ్ళు నవీనమైనటువంటి పద్ధతిలో పిల్లల్ని ఎవరితో పోల్చకూడదు. పూర్వం మన సనాతన ధర్మం అలా చెప్పలేదు. స్పర్ధయా వర్ధతే విద్య. పోటీ ఉండాలి, హెల్దీ కాంపిటీషన్. అంతేగాని వాడిని వెళ్ళి ఇబ్బంది పెట్టేటటువంటి కాంపిటీషన్ కాదు అది. సో హెల్దీ కాంపిటీషన్. లేకపోతే ఎలాగా పురోగమనం ఎట్లా వస్తుంది? అసలు రాదుగా. దెర్ ఇస్ నో కాంపిటీషన్ అట్ ఆల్. హాయిగా తిని పడుకుంటారు. అప్పుడు పురోగమనం ఏముంటుంది? ఏముండదు. కాబట్టి ఏముండాలట? స్పర్ధయా వర్ధతే విద్య. నీ జ్ఞానం అభివృద్ధి చెందాలి అంటే నీకు తగినటువంటి జోడి, ఒక కాంపిటీటర్ ఉండాలట. అప్పుడు నీలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. పోరాడతావు, శ్రద్ధగా పోరాడతావు, గురువుని వెంబడిస్తావు, శాస్త్రాన్ని రాత్రింబవేళ చదువుతావు, ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఏమీ లేదండి, అప్పుడు ప్రయోజనం లేదుగా, జీవితం ప్రయోజనహీనమైపోతుంది. కాబట్టి అరిషడ్ వర్గాలు ఉండాలా అవుతాయి? ఇప్పుడు ఉండాలి. ఎంత ఉండాలి? కూరలో ఉప్పు అంతా చాలు. అక్కడికి సంతృప్తి పడ్డావు, మంచివాడు. ఈ 6 కూరలో ఉప్పు అంత ఉంటే అంత మంచివాడు. నీ శాంతం డిస్టర్బ్ అవ్వదు. కూరలో ఉప్పు అంత ఉంటుంది, దానివల్ల నీ శాంతం డిస్టర్బ్. కానీ నీలో స్వార్థం పెరిగింది. అప్పుడేమైంది? కూరలో ఉప్పు అంతతో సరిపోదు. అప్పుడు ఎంతకు పెంచావు? పొయ్యిలో నిప్పంతా, అంతేనా కాదా? మరి 6 మొట్టమొదటి ఎవరిని ఇబ్బంది పెడతాయి? ఎవరికి కలిగేయో వాడిని ఇబ్బంది పెడతాయి. అదేదో ఎదుటివాడి మీద చూపెట్టామని మనం అనుకుంటాం, కానీ మొదటి ఇబ్బంది ఎవరికి కలిగింది? స్వామి వివేకానంద అంటారన్నమాట,
క్రోధం రావడం అంటే ఏమిటయ్యా అంటే నిప్పులు మూట కట్టడం. నీ చెంగులో నిప్పులు మూట కట్టావమ్మా, ముందు ఎవరి చెంగు కాలుతుంది? ఈ చెంగే కాలుతుంది, తర్వాత ఇంకో మిగిలిన తర్వాత ఫలితాలు. కాబట్టి ఈ అరిషడ్ వర్గాల వలన మొదట ఫలితం ఎవరికి వస్తుందా? ఎవరికి కలిగిందో వాడికి వచ్చింది. ఎప్పుడు పొయ్యిలో నిప్పు అంత ఉంటే, అంతేనా కదా? అక్కడ దాన్ని పరిష్కరించాం, అప్పుడేమైంది? ఇంకా ప్రమాదంలే. అక్కడ పరిష్కరించలే, అప్పుడేమైంది? ఇల్లు అంటుకున్నంత అప్పుడు ఉండటానికి వీలు అవుతున్నాయి, ఉండటానికి వీలు కాదు, మనం ఇంట్లో వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ అరిషడ్ వర్గాల విషయంలో మానవుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఉదాహరణ చెప్తారు. కళలో కోపం వస్తున్నారు అతను, ఏంటమ్మా ఇళ్లలో కోపం వస్తే ఏమైనా ప్రయోజనం ఉంది, కానీ కళలో కూడా కోపం వస్తే ఏమిటి ప్రయోజనం? ఎవరి మీద చూపిస్తావు కళలో? ఎవడో నీ మాట వినలేదమ్మా, ఏదో హాస్పిటల్ ఏదో జరిగింది, ఏదో చెప్పావు, వాడు చేయలేదు, ఆ రోజు ఏదో అటు ఇటు ఫటాఫట్ హాట్ వర్డ్స్ ఎక్స్చేంజ్ అయినాయి, లోపల ఇంప్రింట్ కూడా అయింది. ఏం జరిగిపోతున్నప్పుడు? రాత్రి కళలో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. అవి ఏం చేసావు అప్పుడు కూడా? యు ఆర్ రైట్ కదా. అక్కడ ఆవేశానికి కారణం ఏమిటి? ఐ ఆమ్ రైట్, యు ఆర్ రాంగ్. ఎట్ ది సేమ్ టైం యు ఆర్ రాంగ్. ఐ ఆమ్ రైట్, యు ఆర్ రాంగ్ అన్నటువంటి బలమైనటువంటి ఇంప్రెషన్ కళలో కూడా కోపడేది. మీ పిల్లాడు, పిల్లలు ఉన్నారా? అమ్మాయా అబ్బాయి? ఓకే. వాళ్ళు నీ మాట వినలేదు, సినిమాకి వెళ్ళొద్దురా అన్నావు, వాళ్ళు ఏం చేశారు? వెళ్ళాల్సిందే అని నీ మాట పక్కకు పెట్టి వాళ్ళు పోయారు. అర్ధరాత్రి వచ్చారు, అపరాత్రి. అప్పుడు ఏమనిపించింది? యూజ్లెస్ ఫెలోస్, ఇలా చిన్నప్పటి నుంచి ఎన్ని చేసిపోయించే నేను, ఒక్క మాట కూడా వినరు వీళ్ళు. ఇప్పుడు అర్ధరాత్రి పోకపోతే ఏమిటి? పగలు వెళ్ళొచ్చుగా. అదే నేనేమైనా వెళ్ళొద్దన్నానా? ఏంటి ఇదేనా కాదా? ఇప్పుడు నీ కోప కారణం ఎవరు? సినిమా తీసినవాడు. చూడు, వాడు సినిమా తీయకపోతే మా అబ్బాయి వెళ్ళడు కదా అసలు. అది ఇప్పుడు దోషం ఎవరిది? ఇప్పుడు నీదా పిల్లాడిదా? నీది దోషం. అలాంటి పిల్లల్ని ఎవరు కలమన్నారు? మంచి పిల్లల్ని కొనవచ్చు కదా నువ్వు. అదేంటి నువ్వే కన్నావు, నువ్వే పెంచావు కదా. నువ్వే కని నువ్వే పెంచినప్పుడు వాడు నువ్వు చెప్పినట్టే ఉండాలా అక్కర్లేదా? ఎందుకు ఉండటం లేదు? నువ్వు సరిగ్గా లేవు కాబట్టి. అంటే కాదండి, ఇప్పుడు జనరేషన్ అప్పుడు తల్లిదండ్రుల మాట వినేవాడు, ఇప్పుడు పిల్లల మాట నిన్ను ఎవరు ఏమన్నారు? అదే కదండి, ఇప్పుడు నేను వింటే అసలు కాదమ్మా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ధర్మం చెప్పినట్లుగా మనం ప్రవర్తిస్తే అసలు దీనికి పరిష్కారం వస్తుంది. మనం ధర్మం పాటించడం లేదు, పాటించినప్పుడు మరి అది ఎట్లా ఉపయోగపడుతుంది? ఆ పరిణామం సక్రమంగా రాదుగా. రాజవత్ పంచవర్షాణి, పిల్లలు ఎలా చూడాలయ్యా? రాజవత్ పంచవర్షాణి, 5 ఏళ్ల వరకు రాజు వరి చూడు. దాసవత్ 10 వర్షాణి, ఏమిటి మేడం ఇప్పుడు వేసుకున్నాను ఆల్రెడీ ఒకటి, అదేదో అదే ఏమిటది రెసెక్లో కన్నా రసపోయినా రెట్టకు పని అదేంటంటే దాసవత్ 10 వర్షాణి, 10 ఏళ్ళు, 5 నుంచి 10 ఏళ్ళు వచ్చే లోపల వాడిని దాసుడు వెళ్ళ చూడాలి. ఈ ప్రపంచంలో ఉన్న పనులన్నీ వాడికి చెప్పి చేయించాలని చేయిస్తున్నాం. చెప్పడం కాదు ఇక్కడ, వాడికి ఏ స్వేచ్ఛ ఇవ్వకూడదు, నీ ఇష్టమని అనకూడదు. 5 నుంచి 10 ఏళ్ల లోపల ఒక సేవకుడు, దాసుడు, మీ ఇంట్లో పని మనిషిని ఎలా చూస్తావో అలా చూసి వాడి చేత అన్ని పనులు చేయించాలి. 5 నుంచి 10, 5 to 10, దాసవత్ 10 వర్షాణి. పోయింది. రాజవత్ పంచవర్షాణి, అది బానే ఉంది. 5 ఏళ్ల వరకు రాజు వల్ల చూడటం బాగానే చూస్తావు. వాడు ఏమడిగితే అవన్నీ ఏర్పాటు చేస్తాం. అడగకుండా కూడా 56 బొమ్మలు కొంటాం, అవునా కాదా? వాడు అడగకుండానే అన్ని ప్రపంచం అంతా తిప్పి కూడా చూపిస్తాం.
డిస్నీ ల్యాండ్ వాడికి ఏమన్నా పనే? సంవత్సరం పిల్లల్ని తీసుకుని డిస్నీ ల్యాండ్ పోదాం. ఏం చెప్పి ఇప్పుడే చెప్పి అధ్వానం అది అర్థమైందండి. మరి ఇప్పుడు తర్వాత ఏం చేయమంటారండి? షోడశ వర్షాణి మిత్రవత్, 16 ఏళ్ల నుంచి ఫ్రెండ్ వల్ల. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? ఉన్నారుగా. వాడిని ఎలా ఆ ఫ్రెండ్ని ఎలా చూసావు, వాడిని అలా చూసావా? చూడవు. నీ ఫ్రెండ్ అడగకుండా సలహా చెప్పావు ఎప్పుడన్నా నీ పిల్లాడికి? అదేమని పాపం మరి చెప్పకూడదు. మీ ఫ్రెండ్ మీద ఎన్నిసార్లు కోపడ్డావు? మీ పిల్లల మీద ఎందుకని? నీ ఫ్రెండ్ వల్ల చూడాలి కదా. దానికి ఒక ఉదాహరణ చెప్పారు. వాడి చెప్పుల సైజు నీ చెప్పుల సైజు ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో వాడిని నువ్వు కోపడవు. యు ఆర్ నాట్ అలౌడ్ టు స్కోల్డ్ హిమ్. ఎందుకని? మిత్రుడు వాడిలో డెవలప్మెంట్ వచ్చేస్తుంది. మొగబడితే వాడు ఊరుకోడు. లోపల గ్రెడ్జిమెంట్, ఆ వ్యతిరేకత లోపల స్థిరపడిపోతుంది. అది ఏదో ఒక రోజున కొండ బళ్ళు పడుతుంది. అప్పుడేం చేస్తావు? అప్పుడు బలవలా ఏడుస్తావు. ముసుకుని కూర్చుంటావు. మరి ఆ బలవల ఏడవడానికి, ఆ దుఃఖానికి కారణం ఎవరు? అజ్ఞానమే. అంతేనా కదా? పిల్లల వల్ల అసలు తల్లిదండ్రులు దుఃఖం పొందడమే. సృష్టి ధర్మంలో తల్లిదండ్రుల వల్ల పిల్లలు వచ్చారా? పిల్లల వల్ల తల్లిదండ్రులు ఉన్నారా? తల్లిదండ్రులు వల్ల ఆధారం తల్లిదండ్రులు, ఆధేయం వాళ్ళ మీద ఆధారపడ్డవాళ్ళు పిల్లలు. అంతేనా కదా? మరి ఇప్పుడు నువ్వు వాడికంటే నీకు తెలివితేటలు ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి? ఎక్కువే ఉండాలి. వాడికంటే ఓర్పు సహనం నీకెక్కువ ఉండాలి, వాడికి ఎక్కువ ఉండాలి, నీకే ఎక్కువ ఉండాలి. వాడికంటే వివేకం ఎవరికి ఎక్కువ ఉండాలి, అనుభవం ఎవరికి ఉండాలి. మరి నీకెందుకు రావాలి అసలు దుఃఖం? అంటే వాడికంటే తక్కువనే కాబట్టి దుఃఖం వస్తుంది. లేదా వాడి మీద అనవసరమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడుతుంది. ఏ పేరన్నా మీరు అందమైన పేర్లు ఎన్నైనా పెట్టుకోండి, అవన్నీ ఏమిటి? అనవసరమైన అభిప్రాయాలు. అంటే ఆ అనవసరమైన అభిప్రాయాలని ఎవరో పెట్టుకోమన్నారు? నేను ఎప్పుడన్నా వాడిని రిక్వెస్ట్ ఇచ్చాడు, నా మీద ఈ అభిప్రాయాలు ఏర్పరచుకోండి అని చెప్పాడు. చెప్పకుండా నేను ఎవరు పెట్టుకోమన్నారు? ఎప్పటి వరకు తెలియదు వాళ్ళకి? ఎప్పటి వరకు తెలియదు వాళ్ళకి? 5 ఏళ్ల వరకే తెలియదు వాళ్ళు, అంతే. లేదు 10 ఏళ్ల వరకు తెలియదు, ఓకే. కొంతమందికి 5 ఏళ్లకే తెలిసిపోతుంది, వాడికి తెలియలేదు, ఓకే. 10 ఏళ్లకైనా తెలిసిపోతుంది. ఇంకా తర్వాత నువ్వు నీ పైన అక్కడ నిమిత్తం మాత్రం, అంతే. కానీ తల్లి అలా ఉంటుందా? పాయింట్ ఇక్కడ ఉందమ్మా. అదే అంటే అర్థం ఏంటంటే, మనం బాగా, మీరందరూ డాక్టర్లే కాబట్టి బాగా ఆలోచించాలి. మనం జెనెటిక్స్ని ఒప్పుకున్నాం, ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాం. జీన్ యొక్క ప్రభావాన్ని జీవన విధానం, లైఫ్ స్టైల్ ద్వారా ఎంత శాతం మార్చవచ్చు? జీన్ని మ్యూటేట్ చేయాలి కదా. అదే కదా, జీన్ మ్యూటేట్ చేస్తేనే మారుతుంది, లేకపోతే మారదు. అంటే ఉదాహరణ చెప్తా. వాళ్ళ తాతగారికి బాగా కోపం, వాళ్ళ నాన్నగారికి శాంతం, మీ అబ్బాయికి ఎందుకని? వాళ్ళ నాన్న శాంతం రావచ్చుగా, వాళ్ళ తాత కోపం ఎందుకు రావాలి? అంటే జెనెటిక్ గా లక్షణాలు వస్తున్నాయా, రావడం లేదా? మరి ఇప్పుడు అతని కోపాన్ని అతను ఎలా పోగొట్టుకోవాలి? అతను కూడా కోపం చేత బాధపడుతూ ఉంటాడు, ఎందుకని వాళ్ళ నాన్న శాంతం. మరి బాధపడుతున్నప్పటికీ ఆ కోపాన్ని మార్చుకోగలిగాడా పిల్లాడు? ఎందుకు మార్చుకోలేకపోయాడు? మరి లైఫ్ స్టైల్ ప్రకారం దాన్ని మనం డామినేట్ చేయలేకపోయాంగా, జీన్ని మ్యూటేట్ చేయలేకపోయాంగా. అంటే జీన్స్ కేవలం శరీరాన్ని మాత్రమే నిర్మిస్తున్నాయా? లేదే. శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ జెనెటిక్ గానే లభిస్తున్నాయి కదా, పుడుతూనే వస్తున్నాయి వాడికి. మీరు కావాలంటే చూడండి, సంవత్సరం పిల్లాడిని వాడు చేసే పని ఆపడ చూద్దాం. ఏసాడు వాడు, అరుస్తాడు వాడు, ఏదైనా చేతులు ఏమంటే విసిరేస్తాడు. మీరు చూడండి, కావాలి అడుగు చూడండి,
ఇప్పుడు వాళ్ళు లేదా? ఇట్ ఈస్ దేర్ బై బర్త్ వచ్చేసినాయి అవి. ఇప్పుడు వాడిని మీరు 20 అంతా ఒకటే, వీళ్ళ భాషలో జెనెటిక్, మన భాషలో ప్రారంభం, అంతే, తేడా ఏమిటి అంతే. వేదాంతంలో దాన్ని ప్రారంభం అని అంటాం, మీరేమో జెనెటిక్ అంటారు, అనువంశిక సిద్ధాంతం. మార్చచ్చు. ఎలా మార్చొచ్చు? ప్రొవైడెడ్ యూ హ్యావ్ గట్స్ టు ఫేస్ ఇట్. ముందు నీకు ధైర్యం ఉండాలి. మీ పూర్వీకులకి ఏదో ఒక వ్యాధి ఉందండి, ఆ వ్యాధి నీకు వస్తుందని మేనరికాల ద్వారా మనకు గ్యారంటీగా వస్తుందని తెలిసింది. అప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ గట్స్ టు ఫేస్ ఇట్. దాన్ని రివర్స్ చేయగలిగేటటువంటి కెపాసిటీతో ఉన్న లైఫ్ స్టైల్ మన దగ్గర ఉండాలి. అప్పుడే అది సాధ్యము, లేకపోతే సాధ్యం కాదు. నో డౌట్, తల వంచాల్సిందే అక్కడ. మరి ఇప్పుడు అటువంటి ధైర్యం, అటువంటి స్థైర్యం మనం పిల్లలకు నేర్పామా? ఎదిరించగలిగే సామర్థ్యాన్ని వాళ్ళని మానసికంగా నేర్పామా? వాళ్ళని ఆ రకమైన ట్రైనింగ్ ఇచ్చామా? వాడి లోపల వాడి స్వభావాన్ని వాడే, అంతే కదా, మరి వాడి ఇన్స్టింక్ట్ కదా అది. ఆ ఇన్స్టింక్ట్ వాడిని మరి రెచ్చగొడుతూ ఉంటుంది కదా. మరి ఆ ఇన్స్టింక్ట్ ని డామినేట్ చేయగలిగేంత వివేకం ఏముండాలి వాడికి? ఆ ఇన్స్టింక్ట్ ని డామినేట్ చేయగలిగేంత వివేకం వాడికి ఉంటే అప్పుడు ఆ ఇన్స్టింక్ట్ పోతుందిగా. ప్రపంచంలో ప్రతి ఒక్కడికి దొంగతనం చేయాలని అనిపిస్తుందా? అనిపిస్తుంది కదా. అవకాశం వస్తే. అవకాశం రాకపోతే ఎవడు చేయడు. అవకాశం వచ్చినా కూడా దొంగతనం చేయకూడదు అనేది వాడిని ఎవరు కంట్రోల్ చేయాలి? వివేకం. నువ్వేం చేస్తావు? వాడిలో ఉన్న వివేకం. నీ పని ఏమిటి? వాడిలో ఉన్న వివేకాన్ని మేల్కొలపడం. అయినా ఇది అధర్మం, ఇది ధర్మం కాదు, ఇది తప్పు, ఇది ఒప్పు అని మనం ఆచరించి చూపించడం ద్వారా. మనం ఆచరించకుండా చెప్పాం, అప్పుడేమైనా నేర్చుకోడు కాబట్టి. మనమే రోజు అర్ధరాత్రి 2ంటికి పడుకుని పొద్దున 8ంటికి లేచాం. కారణాలు ఎన్నైనా ఉండవచ్చు, మీ ప్రొఫెషనల్ కారణాలు, లేకపోతే మీ ఇండివిజువల్ వ్యక్తిగత కారణాలు ఏమన్నా ఉన్నాయండి. మీరు 2ంటికి పడుకుంటే వాడిని 10ంటికి పడుకోమంటే ఏం చెప్తాడు? ఒకవేళ విన్నట్టు నటించినా 16 ఏళ్ల తర్వాత మాత్రం అది అమల్లోకి రాదు. అర్థమైందండి? మరి పొద్దున్నే మీరు 8ంటికి లేస్తే వాడు 5ంటికి లేస్తాడా? ఎవడుగా? జీవితం మొత్తాన్ని దేన్ని బట్టి ప్లాన్ చేసాడు? ఇప్పుడు 6ంటికల్లా మీరు ఏదో ట్యూషన్ పెట్టారు, వాడు లేస్తాడని ఏం చేశాడు? లేవడు. 8ంటి ట్యూషన్కి మారతాడు, బ్యాచ్ మార్చుకుంటాడు. ఎందుకని? నేను 6ంటికి లేవను కాబట్టి. పెళ్లి ముహూర్తం పెట్టాలి. ఇప్పుడేం చేయాలి? అదే అంటే వాడికి ఆకర్షణ యాక్సెప్టెడ్ థింగ్ అయితే చేస్తున్నాడు, యాక్సెప్టబుల్ కాకపోతే మార్చుకుంటున్నాడు. మరి అవకాశం ప్రతి మానవుడి జీవితంలో ఉందా లేదా? ఉంది కదా. ఆ మార్చుకోవడం ధర్మం ప్రకారం మార్చుకోవాలా, వాడిష్టం వచ్చినట్టు మార్చుకోవాలి? మనం అసలు ధర్మం నేర్పలేదు. ప్రతిరోజు మీరు మీ ఇంట్లో చెప్పేటప్పుడు ఇది ధర్మం అని ఎన్నిసార్లు చెప్పారు? ఎన్నిసార్లు? ఒక రోజుకి ఎన్నిసార్లు చెప్పారు? ఒక రోజుకి ఎన్నిసార్లు చెప్పారు? కూర్చోవడం ఇలా కూర్చోవడం ధర్మం, నిలబడడం ఇలా నిలబడడం ధర్మం, దండం పెట్టడం ఇలా పెట్టడం ధర్మం, ఇలా చదవడం ధర్మం, ఇలా భోజనం చేయడం ధర్మం, ఇలా వస్త్రధారణ చేయడం ధర్మం. ప్రతి అడుగడుగునా మనకి ధర్మశాస్త్రం. ఏ పని ఎవరు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఇలా మనం వివరించి చెప్పామనుకోండి, రోజంతా చెప్పచ్చు, ఇట్లా అనుక్షణం చెప్పచ్చు, అడుగడుక్కి చెప్పచ్చు. అలా ఒకవేళ మీరు అడుగడుక్కి చెప్పారనుకోండి, చెప్పాలా మనం ఆచరించాలి. ఆచరించడం కూడా చెప్పడమే. అర్థమైందండి? మనం ఆచరిస్తే అయిపోయి నీ బాధ్యత అంతవరకే. ఈశ్వరుడు అంతవరకే లెక్కేస్తాడు. నీ పని నువ్వు చేసావు, నీ ధర్మం నువ్వు నెరవేర్చావు, ఆచరించి చూపెట్టావు. ఫాలో అవుతాడా లేదా వాడిన తలరాత. అర్థమైందండి? చాక్లెట్ దొంగతనం చేశాడు,
శిక్షించాలా క్షమించాలా? చాక్లెట్ దొంగతనం చేశాడు, ఏం శిక్షిస్తావు వాడిని? వెళ్ళారమ్మా మీరు, వాడు మాల్కి వెళ్ళారు, మీ వల్ల మీరున్నారు, వాడు తక్కువ చాక్లెట్ దొంగతనం చేశాడు, వాడిని ఏం పట్టుకోలేరుగా మీరు? సీసీ కెమెరా చాక్లెట్ దొంగతనం చేస్తే పట్టుకోలేదు, చిన్నపిల్లని అసలు పట్టుకోలేదు, అవునా కాదా? ఇంటికి వచ్చిన తర్వాత తెలుసుకున్నారు మీరు, ఏదో చాక్లెట్ ఎక్కడ తినా అంటే మాల్లో తీసుకున్నాను, అక్కడ చెప్తే నేను డబ్బులు కట్టేదాన్ని కదా అన్నాను. వాడు దాన్ని గొప్పగా ఫీల్ అయ్యాడు, వాడికి తెలియకుండా నేను చాక్లెట్ తీసుకున్నాను, ఐఎమ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ని. ఇప్పుడు ఏం చేయాలి? ప్రయోజనం లేదు, జరిగిపోయింది. ఏం చేయాలి? ఏం చెయ్యాలి? మళ్ళా అతను ఆ పని చేయకుండా ఉండేట్టుగా ఏం చేయాలో అది చేయాలి, కానీ చిన్న తప్పే కదా అని క్షమించేసాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆ తర్వాత నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగా ధర్మాచరణ అధర్మాచరణ బలపడిపోతాయి, రెండూ బలపడతాయి అభ్యాసవశం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మానవ జీవితం అంతా కూడా లైఫ్ స్టైల్ అన్నట్టే కనబడుతుంది, కానీ అది 20%. 80% స్వభావం. స్వభావాన్ని మార్చుకోగలగాలి అంటే నీ కనీసం 25 ఏళ్ళు రావాలి. 25 ఏళ్ల తర్వాత నుంచి నువ్వు ఎఫర్ట్ పెట్టి స్వభావాన్ని మార్చుకోవచ్చు. ఎందుకని అప్పటికి జీవితంలో ఒక పావల అనుభవం అయిపోతుంది. 100 ఏళ్ల జీవితంలో 25 ఏళ్ల అనుభవం అయిపోతుంది. కాబట్టి అప్పుడు మనం మారటం మొదలు పెడతాం. ఎందుకని వ్యతిరేక ఫలితాలు రావడం మొదలు పెడతాయి. ఆ వ్యతిరేక ఫలితాల వలన ఇది కాదు, ఇలా కాదు, అలా కాదు, అంతేనా కాదా? మొదట్లో వంట చేసేటప్పుడు అటు ఇటు వాతలు పడతాయా లేదా? వచ్చేది. ఎందుకని అక్కడ ఉందని మనకు తెలీదా? తెలుసు, కానీ ఆ స్పీడ్లో వంకాయలు తరగబోయి వేలు తరగాలనుకున్నావా? పోలా, కాయ తరగాలనుకున్నావు, కానీ అనుభవం వచ్చింది. ఇప్పుడు తర్వాత ఎప్పుడు అదే పని అవుతుందంటావా? అవుతుగా, అనుభవం వచ్చినాక అయిందా? అవలా. అలాగే జీవిత అనుభవం 25 నుంచి 50 మధ్యలో వస్తుంది. ఎప్పటి చెప్పడం లోపల వస్తుంది? 25 to 50. ఇప్పుడు ఎప్పుడు మేల్కొంటే కరెక్ట్, కానీ ఎప్పుడు మేల్కొంటున్నాడు? 25కు మేల్కొంటే జీవితం అంతా బాగుంటుంది, సరైన మార్గంలో వెళ్ళిపోతుంది, సరైన పద్ధతిలో వెళ్ళిపోతుంది, అంతేనా కదా? తల్లి తండ్రి సరైన గురువుని దారి చూపించాలా అక్కర్లేదు? చూపెట్టామా? మీకే గురువు లేదుగా. మీ జీవితానికే మీ గురువు లేకపోతే మీరు మీ పిల్లలకి గురువు, ఇదిగో ఫలానా వాళ్ళ గురువు అని ఎలా చూపిస్తావు? ఎందుకు లేదు? సజ్జన సాంగత్యం లేదు, సత్శాస్త్ర శ్రవణం లేదు, సదాచారం లేదు. మరేముందండి? పొద్దున్న లేవడం, అన్నీ తినడానికి రెడీ చేసుకోవడం, ఖానా పీనా సోనా మరణ. జీవితం మొత్తం మీద 4 పనులు. ఏమిటది? ఖానా పీనా సోనా మరణ. ఇదే జీవితం అని అందామా? దీనికోసమే పుట్టామని అందామా? అనలేవుగా. మానవ ప్రపంచంలో ఉన్న జంతువులన్నీ దీనికోసమే పుడుతున్నాయి. వాటికి ఏమిటి పని? ఖానా పీనా సోనా మరణ. అప్పుడు మనం కూడా జంతువుతో సమానమే కదా. మరి మనిషి కూడా జంతువే. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని ఏదో పుస్తకంలో రాసుకున్నాం. అది కరెక్టేనా? ఇప్పుడు మనం యానిమల్తో పోల్చుకుంటే మన బుద్ధి ఏమైపోయినట్టు? లేనట్టే, విచక్షణ లేనట్టేగా, వివేకం లేనట్టేగా. కాబట్టి ఎక్కడా సనాతన ధర్మంలో మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అనే వాక్యమే లేదు. నో, వి స్ట్రాంగ్లీ డినై ఇట్. ఎందుకని? నువ్వు పరమాత్మ స్వరూపుడు. యు ఆర్ ది డివైన్ ఎంబాడిమెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. యు ఆర్ ది స్పిరిచువల్ బీయింగ్ ఇన్ ది హ్యూమన్ బాడీ. అది సనాతన ధర్మం. కానీ మరి మనం అసలు అది గుర్తెరగడం లేదుగా. ఆ గుర్తెరగకపోవడానికి కారణం ఏమని చెప్తున్నాం?
నీలో భగవంతుడు ఉన్నాడు, గుర్తించలేదు. అంతేగా సమస్య ఏమిటి? గుర్తించలేదు. అంతటా భగవంతుడు ఉన్నాడు కానీ గుర్తించలేదు. కానీ మాటకు మాత్రం ఏం చెప్తున్నావు? ఆ దేవుడు అంతటా చెప్పేవా లేదా? ఏదో సందర్భంలో చెప్తావు జీవితంలో, దేవుడు అంతటా గుర్తించావా? నాలాంటి కొడుకు పుడితే చెప్తాడు నీ సంగతి. నువ్వు చూసావా? నువ్వు గుర్తించావా? అయితే నాకు చూపెట్టు. మాధవ సేవగా మానవ సేవ ఏది కరెక్ట్? అంటే మానవుని గుర్తిస్తున్నావా, మాధవుని గుర్తిస్తున్నావా? సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు డివినిటీ, అంతేనా కాదా? ఎప్పుడు? వెన్ యూ అబ్జర్వ్ ది డివినిటీ ఇన్ హిమ్. అవునా కాదా? మీ పిల్లలకు అన్నం వండావా, పరమేశ్వరుడికి అన్నం వండావా? మీ ఆయనకు అన్నం వండావా, పరమేశ్వరుడికి అన్నం వండావా? మీ కుటుంబానికి అన్నం వండావా, పరమేశ్వరుడికి ప్రసాదం వండావా? వండేటప్పుడు ఎప్పుడైనా నీకు పరమాత్మ గుర్తుకొచ్చాడా? పని చేసేటప్పుడు ఎప్పుడైనా అసలు పరమాత్మ స్ఫురించాడా? ఇక మరి అప్పుడు ఎలా అవుతుంది? నువ్వు కూడా చేసిన సర్వీసేగా. 20 ఏళ్ళు 30 ఏళ్ళు జీతభత్యాలు లేకుండా హోమ్ డిపార్ట్మెంట్ అంతా మేనేజ్ చేసావమ్మా. ఏమిచ్చా నీకు జీతం? జీతం ఇవ్వలేదు కదా. జీతం ఇవ్వకపోతే సర్వీసే కదా. రిటర్న్స్ ఏం లేవు కదా. నో రిటర్న్స్. ఏదో నువ్వు అడిగిన కోరికలు తీరిస్తే తీర్చవచ్చు, తీర్చకపోతే తీర్చకపోవచ్చు. దానికేం గ్యారంటీ లేదు, అంతేనా కదా? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో రవ్వల నెక్లెస్ అడిగామనుకో, షష్టి పూర్తికి ఇస్తే ఇప్పించవచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. గ్యారంటీ ఏం లేదు అక్కడ. కానీ బట్ యూ మస్ట్ డూ యువర్ జాబ్ ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్. మదర్కి ప్రతిరోజు టెస్టే. ఎందుకని? ఆవిడ పిల్లల్ని మెప్పించాలి, భర్తను మెప్పించాలి, అత్తమామల్ని మెప్పించాలి, కుటుంబాన్ని మెప్పించాలి, పక్క వాళ్ళని మెప్పించాలి, ఇంటి ముందు వాళ్ళని, ప్రపంచంలో అందరినీ ఆవిడ మెప్పించాలి. షీ మస్ట్ గెట్ గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఆల్. ఆవిడేదో ఉప్మా పడుతుంది, వాళ్ళు ఏమన్నారు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? క్యాస్ట్ ఆయిల్ ఫేస్ పెట్టాడు. వాట్ ఈస్ దిస్ రిగ్రెట్ ఫేస్ పెట్టాడు. ఏమన్నాం అప్పుడు? ఏం చేస్తాలేరా, డోంట్ వరీ, టుమారో ఐ డూ ఇట్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఫర్ యూ అన్నారు. వాడు కాసేపు నసిగి తినేసాడు. మర్నాడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేయకపోతే ఏం చేస్తాడు? మనల్ని ఫ్రై చేస్తాడు. పాపం పెరిగిపోతుంటుంది మరి. మరి ఎట్లా ఇన్ని సంక్లిష్టమైనటువంటి మానవుల మధ్యలో మనం వాళ్ళని భగవంతుడుగా చూడగలగడం ఎలాగా? నువ్వు అంటే కోపం వస్తుంది, వాడికి వా అంటే కోపం. వాడికి అనంతమైన కోరికలు. ఏ రోజు ఏ కోరికతో లేస్తాడో నోబడీ నోస్. ఎలా? నీ తల్లి పాత్ర మాతృదేవో భవ, ఏకంగా జగజ్జననికి రిప్రజెంటేటివ్ ఉంది. కానీ నీ జీవితంలో ఎప్పుడైనా నేను జగజ్జననికి రిప్రజెంటేటివ్ అన్న ఫీలింగ్ కలిగిందా? ఆ అనుభూతి కలిగిందా? ఎందుకని లేదు మరి? ఇది లేకుండా సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్ అని ఎలాగా? హౌ ద డెఫినేషన్ ఈజ్ సర్టిఫైడ్. పుస్తకాలు రాసుకున్నాం, బట్ నో యూస్. నీ నిజ జీవితంలో లేకపోతే, అది నీకు అనుభవానికి రాకపోతే, నీ ఎక్స్పీరియన్స్లో లేకపోతే, నీ నిర్ణయాల్లో కూడా ఉండదు. మిగిలిందా లేదా? ఉందండి. ఎక్కడ ఉందండి? ఇదిగో రాజమండ్రిలో 3వ అంతస్తులో 4వ అంతస్తులో అక్కడెక్కడ ఉంది అని ఎలా చెప్పావు? నిర్ణయంగా తెలుసు కాబట్టి. ఓకేనా కదా? గాడ్ డ్వెల్స్ ఇన్ యూ, నిర్ణయంగా తెలుసు. అదేంటండి 3వ అంతస్తులో 4వ అపార్ట్మెంట్లో ఉన్నానని మాత్రం తెలుసు, కానీ గాడ్ డ్వెల్స్ ఇన్ యూ అని 50 ఏళ్ళైనా తెలీదు, 70 ఏళ్ళైనా తెలీదు, 100 ఏళ్ళైనా తెలీదు. ఏం పాపం? భగవంతుడు పాపం చేశాడో మనం పాపం చేసాం? భగవంతుడు పాపం చేసే అవకాశం లేదు. ఆ పుణ్యపాపాలేమో మనమేగా చేసేది. ఆ కవర్ కింద, మన అజ్ఞానం అనే కవర్ కింద ఇవన్నీ విడిపోయి, అది శాస్త్ర సత్యం. అనుభవం ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. గాడ్ డ్వెల్స్ ఇన్ యూ, గాడ్ ఈజ్ ఎవ్రీవే. అది అర్ధవాక్యం. గాడ్ డ్వెల్స్ ఇన్ యూ అనేది అర్ధవాక్యమే. కంటిన్యూషన్ ఏంటి? గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. గాడ్ డ్వెల్స్ ఇన్ యూ అని నీకు తెలిస్తేనే గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అనేది సత్యం అని తెలుసు. మనం 100 ఏళ్ల జీవితంలో గాడ్ డ్వెల్స్ ఇన్ మీ అని నీకు అనుభవంలో ఎప్పటికీ తెలియదు. హౌ యూ కెన్ యాక్సెప్ట్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్? దో యూ యాక్సెప్ట్ ఇట్, హౌ యూ కెన్ ప్రూవ్ ఇట్?
దో యూ ప్రూవ్ ఇట్, యూ కెనాట్ మేక్ అదర్స్ టు ఫీల్ ఇట్. నీ సేవల ద్వారా పరమాత్మ వాళ్ళకి పరమాత్మ భావం, దివ్యత్వ భావాన్ని కలిగించగలవా? వాళ్ళు అడిగినవన్నీ వండి పెట్టావు, వాళ్ళు అది చెప్పినవన్నీ చేసావు, ఏ అసంతృప్తి లేకుండా కూడా చూసుకున్నావు. వాళ్ళకి దివ్యత్వం తెలియబడుతుందా? గ్యారెంటీ. వై? మరి ఇప్పుడు సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్ అని అయితే ప్రతి కుటుంబంలో అలా అయి ఉండాలి కదా. ప్రపంచం, సమాజం, సంఘం తర్వాత విషయం. మనం కాసేపు చిన్న యూనిట్ తీసుకుందాం, ఒక ఇండివిజువల్ లైఫ్ని తీసుకుందాం, ఒక స్మాల్ యూనిట్ ఫ్యామిలీని తీసుకుందాం. మనకి అలా అయి ఉండాలి కదా. నమస్కారం పెడుతున్నాం కదా, దేవుడికి నమస్కారం పెడుతున్నావా లేదా? ఎందుకు పెడుతున్నావు? ఎందుకు పెడుతున్నావు? వై ఆర్ యూ బోవింగ్ బిఫోర్ గాడ్? చాలా మంది చేయరు. డాక్టర్లో చాలా మంది ఎథీస్టులు ఉంటారు. ఎందుకని? ఎందుకు? వై డాక్టర్స్ ఆర్ మోర్ ప్రోన్ టు ఎథీజం? చాలా మంది మహాభక్తులు కూడా ఉంటారు, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, కానీ మోర్ ప్రోన్ టు ఎథీజం. వై? అంటే నథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. దట్ కాజెస్ ఎథీజం. దారి లేనటువంటి సందు మానవ జీవితంలో ఎప్పుడో వస్తున్నావు సంఘటన, అక్కడ నీ దగ్గర ఏం పరిష్కారం లేదు. అప్పుడేం చేస్తావు? ఓ గాడ్ వేర్ ఆర్ యూ, ఓ గాడ్ వేర్ ఆర్ యూ అంటే అప్పుడు అర్జెంటుగా వచ్చేసి డోర్ తీసేస్తాడా? ఇది వే? అలా అవుతుందా ఎక్కడన్నా? కదా. పోనీ రోజు నమస్కారాలు చేస్తే అప్పుడేమన్నా ఆ సమస్య రాకుండా చేస్తాడా? వచ్చేట్టే చేస్తాడు, సమస్యనే మార్చడు. అని పరిష్కరించేటటువంటి వివేకాన్ని నీకు ఇట్ ఇస్ వెరీ వెరీ. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడయ్యా? నీ వివేకాన్ని మేల్కొలుపుతాడు. అర్థమైందండి? కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడయ్యా? మిరాకిల్ అంటే ఒకటే మిరాకిల్. ఎక్కడ నువ్వు తల వంచవు అక్కడ నుంచేట తల వంచేటట్టు చేస్తాడు. దట్ ఈస్ గాడ్. అందుకని గర్భాలయాలకి 4 అడుగుల ద్వారాలు ఉంటాయి. నో, నేను తల వంచను అన్నాడు, అప్పుడు ఏమవుతుంది? హెడ్ బ్రేక్ అవుతుంది. అలా వంచాల్సిందే. ఎందుకు అలా పెట్టారు? చెప్తున్నాడు, ప్రతీకాత్మకంగా బోధిస్తున్నాడు, సింబాలిక్గా చెప్తున్నాడు. రే, నేను ఎక్కడైతే జీవితంలో నేను ఎవరి ముందు తల వంచననే విర్రవీగుతున్నావో, ఎక్కడో ఒక చోట జీవితంలో నువ్వు తల వంచేటట్లుగా చేస్తావు. సరే, ఇంకో ప్రశ్న అడుగు. మనం బాగా వైద్యాన్ని బాగా అభివృద్ధి చేసాం లేదా? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1000 years, ఒక 1000 ఏళ్ల క్రితం కంటే ఈ 1000 ఏళ్లలో మనం వైద్యాన్ని బాగా సెల్యులార్ స్థాయికి తీసుకెళ్ళాం. ట్రీట్మెంట్ ఎట్ ది లెవెల్ ఆఫ్ సెల్. ఒక సెల్ని కూడా మనం ట్రీట్ చేస్తాం, అంతే కదా? సరే, మన ట్రీట్మెంట్ అంత ఇన్సిజివ్గా, అంత పర్టికులర్గా, అంత స్పెషల్గా తయారైనప్పుడు మానవులందరికీ ఆరోగ్యం పెరగాల, ఆనందం పెరగాల. ఆరోగ్యం పెరగాల, ఆనందం పెరగాలి. ఆరోగ్యం అంటే ఏమిటి? ప్లీజ్ డిఫైన్ ఆరోగ్యం. ప్లీజ్ డిఫైన్ ఆరోగ్యం. వాట్ ఈజ్ హెల్త్? ఫిజికల్, మెంటల్, ఇంకేం లేదా? నథింగ్ ఎల్సా? 4 పాదాలు ఉన్నాయండి. 4, 4, మూడోది కాదు, 4 కూడా ఒకటి ఉంది. ఆ 4 సరిగ్గా ఉంటేనే యు ఆర్ హెల్దీ. యూ షుడ్ బి హెల్దీ ఎట్ యువర్ బాడీ, యూ షుడ్ బి హెల్దీ ఎట్ యువర్ థాట్, యూ షుడ్ బి హెల్దీ ఎట్ యువర్ మెమరీ. జ్ఞాపకాలు కూడా హెల్దీగా ఉండాలి. నీ జ్ఞాపకాలు ఇల్లు హెల్దీగా ఉన్నాయి, ఇప్పుడేమవుతావు? యూ విల్ డూ సంథింగ్ ఎర్రర్. ఆ ఎర్రింగ్ అనేది వచ్చేస్తున్నప్పుడు తప్పులు జరిగిపోతాయి, కాలాలో అయినా జరిగిపోతుంటాయి. ఆ డీవియేషన్, డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి యూ షుడ్ బి హెల్దీ ఎట్ యువర్ మెమరీస్ ఆల్సో. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లాగా అది కూడా బాగుండాలి. ఇంకేముండాలండి? యూ షుడ్ బి హెల్దీ spiritually. At the same time, you should understand what is
డివినిటీ. ఏ హెల్దీ బీయింగ్కి మాత్రమే అర్థం అవుతుంది వాట్ ఈస్ డివినిటీ. అనారోగ్యం అంటే ఏంటంటే ఎవరికైతే డివినిటీ అంటే తెలియలేదు వాడు అనారోగ్యం అంటే. దైవత్వం ఎవరికైతే తెలియలేదు వాడు అనారోగ్యం. ఎందుకని ఆ ముందున్న 4లో ఎక్కడో ఒక లోపం ఉంది, సరిగ్గా లేదు. మనసం 4 కోళ్ళు లేవండి, అప్పుడు ఏమవుతుంది? ఎటో ఒక పడిపోతుంది. కారుకి 4 చక్రాలు, ఒక చక్రం లేదు, ఎలా పెడుతుంది ముందుకి? కాబట్టి వాట్ ఈజ్ హెల్దీ? యూ షుడ్ బి హెల్దీ ఇన్ ద బాడీ, ద థాట్, ద మెమరీ, ఇన్ స్పిరిచువాలిటీ. దెన్ ఈ 4 ఎవరికైతే ఆరోగ్యవంతంగా ఉంటాయో వాడు భగవంతుని తెలుసుకోగలుగుతాడు, డివినిటీని తెలుసుకోగలుగుతాడు, దివ్యత్వాన్ని. రేపు చూద్దాం, తల్కా నెట్వర్క్ అర్థమైందా? సో ఇది పరిస్థితి. మరి ఇప్పుడు ఆనందం అంటే ఏమిటి? హెల్త్ అంటే ఏమిటో నిర్వచించాం. వాట్ ఈజ్ ఆనందం? ఆనందం అనగా ఏమి? ఎన్ని రకాలుగానూ నిర్వచించినట్టు అవకాశం ఉన్నట్టు కనబడుతోంది, కానీ కరెక్ట్ డెఫినేషన్ ఏమిటి? వాట్ ఈజ్ హ్యాపీనెస్ అని అడగాల, వాట్ ఈజ్ జాయ్ అని అడగాల, వాట్ ఈజ్ ఎంజాయ్ అని అడగాల, ప్రశ్న ఏమని అడగాలి? హ్యాపీనెస్ ఆనందమే, జాయ్ ఆనందమే, ఎంజాయ్ కూడా ఆనందమే. వాట్ నెక్స్ట్? అంటే మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎక్కడ దాకా చెప్పుకున్నామంటే గుడ్, బెటర్, బెస్ట్. వాట్ నెక్స్ట్? లేదు మన దగ్గర. 4th కంపారిజన్ ఉందా? లేదు. ఎందుకని? ఇంగ్లీష్ వాడు రాశాడు, మనం రాయాలి. కానీ సనాతన ధర్మం చెప్పింది గుడ్, బెటర్, బెస్ట్, బ్లిస్. బెస్ట్ దగ్గర ఆగిపోయిన వాడికి బ్లిస్ తెలియదు. when you continue your endeavor and explore, then bliss evolves. It's an evolution. ఎంతసేపు మనం కంపారిటివ్ సెన్స్లో ఏం చూసుకున్నాం? వాడికంటే నేను గుడ్డా కాదా, వాడికంటే నేను బెటరా కాదా, am I doing the best of my life or not? నేను మీ పిల్లలకి అందరికీ ఏం చేయాలనుకున్నారు? చేయకూడదు. పరమేశ్వరుడు బ్లిస్ఫుల్గా మిమ్మల్ని జీవించమన్నాడు, వాళ్ళలో బ్లిస్ని మేలు కలపమన్నాడు. బెస్ట్ దగ్గర ఎవరు ఆగమన్నారు మిమ్మల్ని? ఆగమలేదు. భారతీయ తత్వశాస్త్రం, భారతీయ సనాతన ధర్మం ఎవరిని బెస్ట్ దగ్గర ఆగమని. డూ వాట్ ఎవర్ బెస్ట్ యూ కెన్ డూ అని ఆపలేదు. అదంతా ఇంగ్లీష్ వాడి థియరీ, పాశ్చాత్యుల థియరీ, నాట్ ఇండియన్ ఫిలాసఫీ. ఇండియన్ ఫిలాసఫీ ఏం చెప్పింది? నువ్వు దైవంగా జీవించు, వాడిలో దివ్యత్వాన్ని మేల్కొల్పు. దట్ ఈజ్ యువర్ ప్రైమరీ జాబ్ యాజ్ ఎ మదర్. కానీ మనం ఏం చేసాం? నాకే తెలియదు, వాడికేం చెప్తాను, 4th క్యాన్సిల్. ఎవరైతే దివ్యత్వం తెలియదో, దివ్యత్వాన్ని మేల్కొలగలిగే శక్తి లేదో, వాడు బెస్ట్ ఎలా చేయదు? హౌ యూ కెన్ డిఫైన్ ది బెస్ట్? కాబట్టి జీవితం అంతా ఎక్కడ ఆగిపోయింది? గుడ్, బెటర్ దగ్గర ఆగిపోయింది. ఎట్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ లైక్ దిస్. ఎట్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఐ ఆమ్ లైక్ దిస్. ఐ ఆమ్ బెటర్ దాన్ ది ఫస్ట్ ఫేజ్. నీ జీవితాన్ని పోల్చుకున్నావు. 25 ఏళ్ల వరకు నీ జీవితం ఎలా ఉంది? 25 నుంచి 50 దాకా ఎలా ఉంది? సెకండ్ లెగ్ దానికంటే బెటర్గా ఉంది. ఈజ్ ఇట్ యువర్ బెస్ట్? ఈజ్ ఇట్ యువర్ బెస్ట్ ఆఫ్ లైఫ్? నో. I will try 50 to 75. 50 to 75 బెస్ట్ లైఫ్ వచ్చే అవకాశం ఉందా? ఉంది. There's chance. Provided you are able. Provided you are able. Very, very important. డాక్టర్ దగ్గరికి ఫ్రీక్వెన్సీ ఎప్పుడు పెరుగుతుంది? అదేంటమ్మా ఇప్పుడేగా బెటర్ లైఫ్, బెస్ట్ లైఫ్ అవ్వాలి. కానీ 50 నుంచి ఎవరి దగ్గర కంటం ప్రారంభమైంది? డాక్టర్ విజిట్స్ ఎక్కువైపోయింది. కెన్ యూ సే ఇట్ యాజ్ ఎ బెస్ట్ లైఫ్? మరి అప్పుడు గుడ్, బెటర్ కాస్త ఏమైంది? బ్యాడ్, వర్స్ట్. ఇప్పుడే డైరెక్ట్గా రాదు వర్స్ట్, ముందు బ్యాడ్. మై హెల్త్ ఈస్ నెవర్ డేస్ వెరీ బ్యాడ్.
ఐఎమ్ ఫ్రీక్వెంట్లీ విజిటింగ్ డాక్టర్. బ్యాడ్. సో ఫస్ట్ ఎంటర్స్ 50+ నుంచి ఏం మొదలుపెట్టింది? బ్యాడ్ 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 75కి వచ్చాం. అప్పుడు ఏమైంది? బ్యాడ్ వర్స్ అయిపోయింది. అంతేనా కాదా? నెక్స్ట్ వర్స్ట్. వాట్ ఈస్ వర్స్ట్ సిచ్యుయేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్? కెన్ యూ టెల్? వాట్ ఈస్ ది వరస్ట్ సిచ్యుయేషన్ ఇన్ ద హ్యూమన్ లైఫ్? డైయింగ్ ఇన్ ఐసీయూ. ఈ ప్రపంచంలో ఎవరు కోరుకోని మృత్యు ఏంటండి? డైయింగ్ ఇన్ ఐసీయూ. కానీ నవడేస్ 90% మృత్యువులు ఎక్కడ జరుగుతాయి? ఇది మనం ఇప్పుడు ఆరోగ్యం బాగు చేసామని చెప్తామా? ఎలా చెప్తామండి? మీ తాతగారు ఎప్పుడు ఐసీయూలో చనిపోలేదు. ఒక 2 తరాలు వెనక్కి వెళ్ళండి. మీ ముత్తాతగారు, మీ తాతగారు, నో బై డైడ్ అండి. అన్ని న్యాచురల్ డెత్సే. నో అన్యాచురల్ డెత్స్, నో ఐసీయూ డెత్, నథింగ్, నో ఫియర్. వాళ్ళకి డెత్ ఫియరే లేదు, వాడికి భయం లేదు వాడికి. మనకంటే ఇప్పుడు దోమ కుడితే భయం. మన భయం ఎంత దూరం వచ్చేసినప్పుడు చెప్పలేము. ఇంటికి భయం. మనకి జ్వరం వస్తే భయం. అర్థమైందండి? కోవిడ్ వస్తే ఎంత భయపడ్డామండి? భయపడ్డామా లేదా? మన ఎవరు భయపెట్టారు ఇప్పుడు? వైరస్. దాంట్లో అసలు యాటమే లేదట, ఓన్లీ ప్రోటీనే ఉందట, అంతే. మరి అది మన ఎలా భయపెట్టగలిగిందండి? అంటే డెత్ ఇన్స్టింక్ట్ మేల్కొనేట్ చేసింది. వెన్ యూ ఆర్ ది డివైన్ ఎంబాడిమెంట్, యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ లైఫ్, దెన్ హౌ యూ కెన్ బి ఫియర్ఫుల్, హౌ యూ కెన్ బి ఫియర్సమ్? అంటే భయంతో జీవిస్తున్నామంటే అర్థం ఏమైంది? యు ఆర్ నాట్ ది మాస్టర్. యు ఆర్ నాట్ మాస్టర్డ్ యువర్ లైఫ్. యు ఆర్ నాట్ మాస్టర్డ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ నాట్ ది డివైన్ ఎంబాడిమెంట్. వివేకం అనేటటువంటి శక్తి లేదు మన దగ్గర. ఉంటే భయం ఎందుకు ఉంటుంది? ఈశ్వరుడికి మృత్యు భయం ఉందా? లేదు. అదేగా మన పురాణాలన్నీ చెప్పింది. ఎందుకని? నో బర్త్ నో డెత్ ఫర్ ఈశ్వర, దెన్ దెర్ ఇస్ నో ఫియర్ అట్ ఆల్. మనమేమనుకున్నాం? ఏమో పొద్దున్న లేస్తానో లేవో, ఏమైపోయింది? కెన్ యూ సే ఇట్ ఈస్ మై యువర్ బెస్ట్ లైఫ్? సో బ్లిస్ పోయింది, బెస్ట్ కూడా పోయింది. ఎక్కడ ఆగిపోయింది బండి? గాడ్ గుడ్ బెటర్ బ్యాడ్ వర్స్, గుడ్ బెటర్ బ్యాడ్ వర్స్. ఈ ఊగిసలాట, ఉయ్యాలి ఇక్కడెక్కడే ఊగుతాం. హౌ ఇస్ యువర్ హెల్త్? ఇట్స్ బెటర్ అండి, పర్వాలేదు. పూర్వం కంటే ఇప్పుడు బాగా బెస్ట్ అన్న ఆన్సర్ చెప్పిన వాడు చూపెట్టండి. ఈవెన్ ది డాక్టర్ ఆల్వేస్ సేస్, హౌ ఆర్ యూ డూయింగ్? మీరు ఇన్పేషెంట్ పలకరిస్తారండి, వెళ్ళా హౌ ఆర్ యూ డూయింగ్ ఏమంటారు వాడు? ఆ ఫీలింగ్ బెటరా? డాక్టర్ ఈ ప్రశ్న అండి, ఆర్ యూ ది బెస్ట్ అని అడిగేవి ఎప్పుడన్నా? నెవర్. వై? హౌ ఏ పేషెంట్ కెన్ బికమ్ బెస్ట్? ఈజ్ ది డాక్టర్ డూయింగ్ బెస్ట్? అవ్వయి ఉండాలి. అవ్వకపోతే వాడిని పైకెట్ట లేపుతావు? అసలు నువ్వు బ్యాడ్ వరుసలోనే ఉంటే వాడిని ఎట్ట లేపుతావు? వాడిని ఉద్ధరించలేవుగా. ది సేమ్ వే మీరు పేరెంట్స్గా డివినిటీతో జీవిస్తే మీ పిల్లలు కూడా డివినిటీతో జీవిస్తారు. తెలుస్తుంది అసలు వాడికి ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తెలుస్తుంది వాడికి. ఇట్స్ నాట్ కంఫర్ట్. ఇట్స్ నాట్ కంఫర్ట్. ఇఫ్ ఇట్ ఈజ్ కంఫర్ట్ అందరికీ తెలిసి ఉండాలి. ఇప్పటి మనం పుట్టినప్పటి నుంచి పోయేదాకా వాడికి ఏం ఏర్పాటు చేసాం? ఆ కంఫర్టేగా. మరి అప్పుడు వాడికి డివినిటీ తెలిసి ఉండాలిగా. తెలియలేదు అంటే కంఫర్ట్తో తెలియదు అని అర్థమైపోయిందిగా. మేకింగ్ హిమ్ కంఫర్ట్ డజంట్ మేక్ హిమ్ డివైన్ బీయింగ్. మరేం చేయాలి? ఆ దృష్టితో జీవించాలి. ఆ యాంగిల్ ఆఫ్ థింకింగ్, ఆ యాంగిల్ ఆఫ్ విజన్, ఆ మెథడాలజీ ఆఫ్ లైఫ్, ఆ అడాప్టబిలిటీ, ఆ యాక్సెప్టబిలిటీ నారాయణ ఉండాలా వద్దా? మరి ఈ ఎవాల్యూషన్ మనలో రాకుండా తర్వాత తరాన్ని మనం ఎలా బాగు చేయగలుగుతాం? ఏ తరంలో అయితే ఈ ఎవల్యూషన్ వస్తుందో
అక్కడి నుంచి కదా జీన్స్ మారేది. ఇదేనా కాదు? మనం అదేగా చెప్తున్నాం. మన డార్విన్ థియరీ అదేగా చెప్పింది. బిగ్ టీ స్మాల్ టీ, డబల్ బిగ్ టీ డబల్ స్మాల్ టీ, బిగ్ టీ స్మాల్ టీ, అదేగా వాడు చెప్పాడు. ఎంతసేపు ఇదే వాళ్ళ ఆ కథ చెప్పిన అదే. మరి ఎప్పుడు మారిందయ్యా? ఒక గీత గీశాడు. ఆఫ్టర్ దిస్ ది ఎవల్యూషన్ హ్యాపెండ్. హౌ? నేచర్ హ్యాడ్ డన్ ఇట్. అంతేనా కదా అని నేచర్ మీద తోసేసాడు. అంతేనా కదా? ఇఫ్ యూ ట్రైన్ ఏ మంకీ ఆర్ ఏప్, కెన్ యూ మేక్ ఇట్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్ 1000 years? సరే, అదేగా మనం చెప్పాం. మరి అదేగా మనం చెప్తున్నాం. మనం పిల్లలకి 10వ క్లాస్ లోపల జువాలజీలో, బాటనీలో, వ్యవహారంలో ఏం చెప్పుకుంటూ వచ్చాం? అదే చెప్పాం. ఎవల్యూషన్ థియరీ. కెన్ యూ షో ఇట్? an ape or monkey is trained for 1000 years. మనం ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం కదా. హ్యాజ్ ఇట్ ఎవల్యూడ్ యాజ్ ఏ హ్యూమన్? నో నో. దెన్ అవర్ ఎవల్యూషన్ థియరీ ఈజ్ రాంగ్. ఒకప్పుడు అంటే చెప్పలేం, ఇవాళ చెప్పగలుగుతాం. బికాజ్ వీ హ్యావ్ గాట్ డేటా ఫర్ 2000 years. దో వీ ట్రైడ్ ఫర్ 2000 years, ది హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఎ మంకీ. మరి ఎందుకు అవ్వలేదు? రాబర్ట్ను కూడా ప్రిపేర్ చేయగలిగాం, హ్యూమనాయిడ్ను కూడా ప్రిపేర్ చేయగలిగాం, రాబర్ట్ హ్యాండ్ని ప్రిపేర్ చేయగలిగాం, ఎన్నో చేయగలిగాం. నాట్ ఇన్ లైఫ్ ప్రిన్సిపల్స్. దేనికైనా డూప్లికేట్ కూడా కనిపెట్టేశాం. డూప్లికేట్ గుండె, డూప్లికేట్ లివర్, డూప్లికేట్ స్కిన్, వాట్ ఎవర్ యూ వాంట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. డూప్లికేట్ బ్రెయిన్. బట్ లైఫ్ స్టైల్స్ని మార్చలేము. ఈజ్ నాట్ ఫెయిల్యూర్ అపాన్ ది హ్యూమన్ బీయింగ్ ఇన్ జనరల్. వ్యక్తిగా అనుకోవద్దు. మనం హ్యూమన్ ఎవల్యూషన్ అయిపోయినట్టే చెప్దామా ఇప్పుడు? ఈజ్ ద హ్యూమన్ ఎవల్యూషన్ కంప్లీటెడ్? నో. అంటిల్ యూ నో ది క్రియేటర్, అంటిల్ యూ నో ది క్రియేటర్షిప్. ఇట్ ఈస్ నాట్ క్రియేటర్, ఇట్ ఈస్ క్రియేటర్షిప్. మదర్ క్రియేటర్ అయినా కాదా? నో డౌట్. కానీ ఆవిడకి తెలుసా? డస్ షీ నో అబౌట్ ఇట్? నో. మరో సహాయం లేకుండా తెలుసుకోలేదు. స్కానింగ్ చేయకపోతే ఆవిడ తెలియదు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. వై యు ఆర్ అనేబుల్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే మన గురించి మనకే తెలియని అనేక అంశాలు ఇంకా ఉండిపోయినాయి. మరి మన బుద్ధితోనే తెలుసుకోవాలా, వేరే బుద్ధితో తెలుసుకోవాలి? మన తెలివితేటలతోనే తెలుసుకోవాలా, వేరే తెలివితేటలతో తెలుసుకోవాలా? ఉండాలి కదా. ఏం తెలుసుకోవాలో తెలివితేటలు ఉండాలి. మన తెలివితేటలే సరిపోతాయా? అప్పు తెచ్చుకోవాలా? తెచ్చుకోవచ్చు. కాస్మోస్ విషయంలో తెచ్చుకోవాలి అప్పు. ఎందుకని? ఎవరికైనా సోర్స్ ఎక్కడ? కాస్మోసే. సో ఆ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్, ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్, ఆ లెవెల్ ఆఫ్ అడాప్టబిలిటీ, ఆ లెవెల్ ఆఫ్ యాక్సెప్టబిలిటీ, ఆ లెవెల్ ఆఫ్ రీచ్ అవుట్ ఉండాలా వద్దా? ఉంటేనేగా సాధ్యమయ్యేది. అది సాధించారు ఋషులు. మనం కూడా సాధిస్తాం ఎప్పటికోప్పటికి. ఇంకో 100 తరాల తర్వాత, 1000 తరాల తర్వాత, 1,00,000 ఏళ్ల తర్వాత సాధిస్తాం. కానీ బట్ అప్పటికి మనం చాలాసార్లు పుట్టిపోతామే. మన పని అయిపోతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఎవల్యూషన్ న్యాచురల్గా జరిగేదాకా వెయిట్ చేయాలా? ఎవరికి వాళ్ళు బాగుపడాలి. ఊరంతా బాగుండేదాకా నేనేమి చేయనండి అంటే నీళ్ళు అడ్డుకుంటుంది కదా. కాబట్టి మీరందరూ బ్లిస్ఫుల్గా జీవించడం ఒకటే మార్గం. మీరు బ్లిస్ఫుల్గా జీవించండి, పిల్లలు ఆటోమేటిక్గా బ్లిస్ఫుల్గా జీవించండి. మీ టైం అయింది, అర్థమైందా? ఇందాక టెన్షన్ పడుతుంది. పిల్లల ప్రశాంత్. హరి ఓం. మంచిది. నా నెంబర్ వారి దగ్గర ఉంటుందండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా కాకపోతే ఆ టైంలో నాకు ఒకసారి లైక్ చైత్ర నవరాత్రి అప్పుడు సరే 3 మాటలు అందిస్తా చూడు. అరుణోదయం, ఉషోదయం,
సూర్యోదయం. ఏం తేడా? రెడ్ కలర్ అరుణోదయం అంటారు. ఆ టైంలోనే ఉషోదయం అంటే ముందు ఉషోదయం, తర్వాత అరుణోదయం, తర్వాత సూర్యోదయం. ఉషోదయం కంటే ముందు అదే బ్రహ్మముహూర్తం. కాబట్టి బ్రహ్మముహూర్తం అండ్ ఉషోదయం. ఉషోదయం తర్వాత అరుణోదయం, అరుణోదయం తర్వాత సూర్యోదయం. బింబం శాత పైకి వచ్చేస్తుంది. హాఫ్ పైకి వస్తే అరుణోదయం. రేఖలు, వెలుగు రేఖలే కనబడతాయి, సూర్యుడు కనపడడు. అదేమిటి? ఉషోదయం. ఉషస్ అంటే అర్థం అది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. చీకటిగా ఉంది, నక్షత్రాలు కనబడుతున్నాయి, ఇంకా సూర్య వెలుగు రేఖలు లేవు. అప్పుడేమంటారు దాన్ని? బ్రహ్మముహూర్తం. 3:30 to 6, 5:45 కరెక్ట్గా చెప్తే అది బ్రహ్మముహూర్తం. 5:45 నుంచి 6:15. అయినా సరే లేచేదాన్ని. ఓ, హాస్టల్లో ఉండబట్టి లేచావు. నేను ఇంటికి వచ్చాను ఆ టైంలో, ఎందుకు అప్పుడు హాలిడేస్ కూడా కాదు. అది వచ్చి నాకు చైత్ర నవరాత్రి టైంలో మాకు చేశాను. 9 days వండర్ఫుల్ గా కుదిరింది. ఓన్లీ 9 days ఇన్ లైఫ్. ఆ టైంలో నాకు కుదిరింది. తర్వాత చైత్ర నవరాత్రులు ఏమంటారు? వసంత నవరాత్రులు అంటారు. ఉగాది నుంచి ప్రారంభం. శ్రీరామనవమి ఆ టైంలో వచ్చి అప్పుడు కూడా గాయత్రి మంత్రం నేను ఏమి చెప్పేదాన్ని. ఏమనుభవం అయింది? వాట్ డిడ్ యూ ఫీల్? నీ అనుభవాన్ని మాటల రూపంలో చెప్పు. ఆ సూర్యోదయం అప్పుడు లైక్ రెడ్ కాంతిలా కళ్ళు మూస్తాం ఆ టైంలో. రెడ్ లైట్ విజన్. కళ్ళు మూసుకుని సూర్యోదయం చూసిన ప్రతి వాళ్ళకి రెడ్ లైట్ విజన్ కనపడుతుంది కదా. ఇప్పుడు అంటే దానికి అసలు బ్రేక్ లేదండి. బ్రేక్ ఎప్పుడు లేదు? ఆ చూసినంత సమయమేనా? 24 గంటలునా? ఒక 1 hour పాటు దాని ప్రభావం ఉంది. అరగంట సేపు ప్రయత్నం చేస్తే 1 గంట, గంటన్నర సేపు దాని ప్రభావం ఉంది. తర్వాత కొంచెం బాగా సూర్యోదయం అయిపోయాక ప్లేస్ కిందకు వచ్చింది, టెరస్ పైన కూర్చుంది. తర్వాత అందరూ లేసి డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. డ్రైవర్ వస్తుంది అట్లా వచ్చింది. సరే, దాని జీవితం వల్ల దాంట్లో దానివల్ల ఏం మార్పు వచ్చింది? అంటే అప్పుడప్పుడు ఎక్స్పీరియన్సెస్ నాకు తెలియ చెప్తూ ఉంటాయి. లైక్ నాకు 6th సెన్స్ అంటే ఎట్లా అంటే కొన్ని చోట్ల బాగా పనిచేస్తుంది, కొన్ని చోట్ల చేస్తాను, బట్ ఐ డోంట్ లిసన్. ఓహో, రైట్. చెప్తుంది కానీ మనం వినే అలవాటు లేదు. అది విన్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు అనుభవం వచ్చినప్పుడు కూడా వినాలి కదా. కాదండి, అనుభవం లేకపోతే 6th సెన్స్ చెప్తే వినలేదంటే అర్థం ఉంది. అనుభవం వచ్చినాక 6th సెన్స్ చెప్తే వినాలి కదా. వాట్ ఈస్ ది 6th సెన్స్? కెన్ యూ టెల్ మీ? I feel like something is happening. What is that something? అది ఎప్పుడన్నా ఇది వెళ్ళకూడదు ఇటువైపు అనుకుంటాం, అనుకోకుండా కలిసి ఐ ఫేస్ సంథింగ్ అలా. అది దానివల్ల మనకి ఏం జీవితంలో ఉపయోగం అంటావు? కొన్ని సరే, ఈ అనుభవం వచ్చింది. ఈ అనుభవం వల్ల మన జీవితంలో ఏం ఎవల్యూషన్ కంప్లీట్ అయింది? లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎవల్యూషన్. ఇది రైట్ అన్న. బాల్యంలో బడ్, తర్వాత ఏమైంది? యవనం, ఫ్లవర్, తర్వాత మళ్ళీ అది నాకు ఆ సమాధి స్థితి మళ్ళీ రావట్లేదు. సమాధి అని నువ్వు పేరు పెడితే రావట్లేదు. ధ్యానం, ఆ ధ్యానం మళ్ళీ సమాధి అంటారా? కుదరదు. అది నాకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? యు ఆర్ నాట్ ఇన్ యువర్ సెంటర్. మనకి సెంటర్ టు సర్కంఫరెన్స్ ప్రయాణం జరుగుతూ ఉంది. మనం ఎప్పుడు సర్కంఫరెన్స్ లోనే తిరుగుతున్నాం. అప్పుడు ధ్యానం ఎలా వస్తుంది? మరి సెంటర్లో ఉంటే వస్తుంది. ఇన్ యువర్ సెంటర్. అదంతా పాయింట్ కాదు. నీ లైఫ్ స్టైల్ ఏం మారింది ఇప్పుడు అంటే లైఫ్ స్టైల్ మారింది. ఎంతసేపు పెరిఫరీ మీద, సర్కంఫరెన్స్ మీద తిరిగేస్తున్నాం. మైండ్ ఎప్పుడు కూడా నాట్ సెంటర్డ్ ఎట్ యువర్ హార్ట్.
మెడిటేషన్ ఆల్వేస్ హ్యాపెన్స్ ఎట్ హార్ట్, నాట్ ఎట్ మైండ్. ఏది బలమైంది? విచ్ ఈజ్ మోర్ పవర్ఫుల్, హార్ట్ ఆఫ్ మైండ్? మైండే మోర్ పవర్ఫుల్, కాబట్టి పెరిఫరీలోనే ఉన్నాం. When your heart is more powerful than mind, then you will be at the center. వైబ్రెంట్గా ఆలోచించడమే జీవితం అనుకుని 20 ఏళ్ళు అలా జీవించేసాం. ఆ అభ్యాసవశాత్తు జైంట్ వీల్ ఆగటంలా తిప్పుతుంది. జైంట్ వీల్ తిరిగేవాడు చుట్టూనే తిరిగేవాడు. తిప్పేది ఎక్కడ ఉంటుంది? సెంటర్లో. ఆపాలంటే ఎక్కడ ఆపాలి? పెరిఫరీ మీద పట్టుకునే ఆపుతావు. బీ ఎట్ యువర్ సెంటర్. అంటే ఏం చేయాలి? బయట ఉన్న ఆసక్తులను వదిలిపెట్టాలి. సిడ్నీలో జైంట్ వీల్ బాగుంటుంది, వెళ్తూ ఉంటాం. సిడ్నీ వెళ్ళొచ్చేదాకా వెళ్ళొస్తూ ఉంటాం. వెళ్ళొచ్చావు మళ్ళీ వెళుతూ ఉంటాం. ఎందుకని? మన దగ్గర చాలా ఉంటాయి ఇట్లా. ఇంకా కావాలి. మన జీవితంలో లిస్ట్ రాసుకోండి. ఇంకా కావాలి అన్నవన్నీ నిన్ను జైంట్ వీల్ ఎక్కిస్తాయి, తిరుగుతూ ఉంటాం. ఇక చాలు. ఆపోజిట్ ఏంటి? ఇంకా కావాలి, ఇక చాలు అంతే, అయిపోతుంది జైంట్ వీల్. ఇక చాలంటే నేర్చుకో. ఆయన నీకు ఎవరమ్మా? కవిత గారంటే స్కిన్ స్పెషలిస్టా? పేరు తెలియదు నాకు. ఓకే, పర్వాలేదు. సంస్కృతంలో చెప్తే ఏమన్నా దాన్ని ప్రారంభ. యూ కెనాట్ చేంజ్ ఇట్, యూ హ్యావ్ టు గో విత్ ఇట్ ఇన్స్టెడ్. గో విత్ ఇట్. నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది నీతో పాటే ఉంటుంది. దట్ ఈస్ యువర్ లీడర్ అండ్ యూ షుడ్ ట్రై టు లెర్న్ ఇట్. దాంట్లోంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది, అది నేర్చుకోవాలి. మనం ఒకప్పుడు ఒక బలహీనతతో జీవించాం. ఆ బలహీనతను అప్పుడు అధిగమించలేకపోయాం. ఇప్పుడు దానికి తగిన పరిస్థితులు రావడం ద్వారా ఆ బలహీనతను అధిగమించే అవకాశాన్ని ప్రారంభం ద్వారా భగవంతుడు ఇచ్చాడు. అప్పుడు ఏమైంది? లైఫ్ లెసన్ వచ్చింది కాబట్టి అది భగవంతుడు నేర్పే విధానం. ఈ రీతిగా మనకి ఎన్ని బలహీనతలు ఉన్నాయో అన్నిసార్లు పుట్టాలి. పుట్టిన ప్రతిసారి అయితే లేడీ, లేకపోతే వైస్ వర్సా. ఈ జన్మలో మీరంతా, నెక్స్ట్ జన్మలో రివర్స్. మీరందరూ మేల్, ఈ జన్మలో ఫిమేల్, వచ్చే జన్మకి మేల్. మీ ప్రమేయం లేదు, సృష్టి ధర్మం. మేల్ అన్నారు, అలా అనుభవం పొందవలసిందే. ఆ బలహీనతల్ని మనం అధిగమించవలసినదే. బలహీనతలు అధిగమిస్తే మనం ఏమైపోతాం? అప్పుడు then you are wholesome, fulfilled, then you are divine. Unless your life is fulfilled completely 100%, you are not divine. ఇంకా కావాలి అనేవాడు ఫుల్ఫిల్ అయినట్టా కానట్టు. ఏదైనా సరే ఒకటి ఇంకా కావాలి అని ఉందండి, అప్పుడు నీ లైఫ్ ఫుల్ఫిల్ అయినట్టా కానట్ట? అయినట్టా కానట్ట? ఏదో ఒకటి నీకు ఇంకా కావాలి, ఏదైనా కావచ్చు. అప్పుడు నీ లైఫ్ పూర్తి అయిపోయినట్ట, ఫుల్ఫిల్ అయినట్ట కానట్ట? కానట్టే కదా. ఎందుకని ఎప్పుడు ఆ బెల్ రింగ్ అవుతుంది. బుగట్టి కారు నడిపితే బాగుంటుందా? బాగోదు. తనుజ గారు అబ్బాయి అన్నాడు, ఏమయ్యా నీకు తెలుగు రాదా? ఇంగ్లీష్ వచ్చు. తెలుగు వచ్చా నీకు? గోల్డ్ మంది నీలాంటి క్యాండిడేట్లో వచ్చి వెళ్ళిపోతున్నారు. వుడ్ యు లైక్ టు డ్రైవ్ బుగాటి కార్? ఇస్ ఇట్ గుడ్? హ్యావ్ యు ఎవర్ డ్రైవ్ ఇట్? నో, నడపలేదు కదా. మరి ఎలా తెలుసు నీకు గుడ్ అని? హౌ డు యు నో ఇట్? ఇట్ ఫీల్స్ గుడ్. అంటే ఒక ఊహ, అంతేనా కాదా? కానీ ఈయన జీవితంలో అవకాశం వస్తే నడుపుతాడా నడపడా? నడుపుతాడు. ద లైఫ్ గివ్స్ యూ ఎ ఛాన్స్ టు డ్రైవ్ ఏ బుగాటి. విల్ యూ డ్రైవ్ ఇట్ ఆర్ నాట్? డెఫినెట్లీ ఐ విల్ డ్రైవ్ ఇట్.
కాబట్టి ఇంకా కావాలి జాబితాలో ఉందా లేదా? ఇప్పుడు అది ఉందా లేదా? ఉందిగా. డూ యూ నీడ్ ఇట్ ఆర్ నాట్? డూ యూ వాంట్ ఇట్ ఆర్ నాట్? ఈజ్ ఇట్ ఇన్ యువర్ వాంట్స్ లిస్ట్ ఆర్ నాట్? వై? ఇట్ ఈస్ దేర్. కానీ వాంట్స్లో ఏమైపోయినాయి? కంపల్సరీ, ఇఫ్ పాసిబుల్, నాట్ నెసెసరీ. There are 3 lists in our wants. What is the first list? Important, compulsory. Okay. Second list, if possible. Will you drive a Bugatti? If possible. Is it compulsory? No. But if possible, you will do it. Understand? Then what is third list? Not necessary. Then I call driving a Bugatti car in A1 car race. నెససరీయా? నాట్ నెససరీ. కంపల్సరీయా? చూడండి, అదే పని. లిస్ట్ మారిపోతుంది పైకి కిందకి. దేన్ని బట్టి? వస్తువు అదే, వినియోగం అదే, ఆనందం కూడా అదే, కానీ లిస్ట్ మారిపోయింది. దాన్ని బట్టి జీవితం మారిపోయింది. ఏమైపోయినప్పుడు మరి ఇప్పుడు నీ లైఫ్ ఫుల్ఫిల్డ్ అని చెప్తావా? ఆ లిస్టులు క్లీన్ అవ్వకుండా నీ లైఫ్ ఫుల్ఫిల్డ్ అని చెప్తావా? ఎప్పటికి ఫుల్ఫిల్ అయిపోతాయి అంటావు? ఈ లిస్ట్ అన్ని ఎప్పటికి కొట్టేస్తామంటావు? ఎట్ వాట్ ఏజ్ కెన్ యూ క్యాన్సిల్ ఆల్ దీస్ లిస్ట్? డన్ 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 అని అన్నా కొట్టాలి. లేదంటే ఏం చేయాలి? నో నీడ్ నో నీడ్ నో నీడ్ నో నీడ్ అంటానా కొట్టేయాలి. అంతే కదా. దర్ ఆర్ ఓన్లీ 2 పాసిబిలిటీస్. లిస్ట్ ఆఫ్ వాంట్స్ కెన్ బి answered as done 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 done. Okay. Or else not needed, not needed, not needed. Which is wise? Which way is wise? Which way is wise? Have you ever cooked food for your mother? Why? What is your age? 16 years. She is cooking for you for 16 years. Why didn't you get that thought? Let me cook for my mother for today. Let her give some rest. Why didn't you get that idea? Because it is not in your list. Because it is not in your list, you didn't get that idea. కానీ రావడం కరెక్టా కాదు? మీ నాన్నగారు నీకు 16 ఏళ్ల నుంచి అనేక రకాల సహాయాలు సదుపాయాలు చేశారా? చేయండి. Have you ever helped your father? Arey, why didn't you help? You should help. At least as you received help. Is it right or not? In return, what you can do? You can help. Is it right? Have you ever helped? No. Why? Because it is not in your list. నీ లిస్ట్లో ఏం పెట్టుకున్నావు? పొద్దున్నే లేవడం, పుస్తకాలు ముందేసుకోవడం, చదవడం, అటు పరిగెట్టడం, ఇటు పరిగెట్టడం, కాలేజీ పరిగెట్టడం, రావడం, పోవడం, ట్యూషన్లు, ఎగ్జామినేషన్లు. So many things are there in your list. Why not these 2? Why not these 2? ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి అమ్మగారికి పొద్దున్నే టీ పెట్టించు, ఒక కాఫీ పెట్టించు. ఏదీ లేకపోతే ఆవిడ పూజ నువ్వే చేసేసి, అంతే కదా. పూజ చేసే ఉద్యోగం ఆవిడదే కదా, డ్యూటీ ఆవిడదే కదా. అదేదో నువ్వు చేసేసి, అమ్మా ఐ హ్యావ్ డన్ యువర్ జాబ్, ఐ హెల్ప్డ్ యూ టుడే అని చెప్పొచ్చు కదా. అప్పుడు ఆవిడ ఎలా ఫీల్ అయిపోతుంది? ఆహా, నా జీవితం ధన్యం అయిపోయింది రా బాబు. ఏది అంత చిన్న పనికి? చూడండి, సో ఈజీ. ఇట్స్ సో ఈజీ టు మేక్ పేరెంట్స్ హ్యాపీ. హౌ? జస్ట్ విత్ గ్రాటిట్యూడ్. ఈజీ షుడ్ బి ఇన్ యువర్ లిస్ట్ ఆఫ్. Are you not graceful and showing gratitude towards your friends? వాడు ఎవడో ఇక్కడ కూర్చున్నాడు, లేచి నీకు సీట్ ఇచ్చాడు, ఏం చేసావు? మీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పావు థ్యాంక్స్? నో థ్యాంక్సా? అరే, మదర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ థ్యాంక్సా? హ్యావ్ ఎవర్ సెడ్ థ్యాంక్స్ టు యువర్ ఫాదర్? వై? ఈజ్ ఎలిజిబుల్, షీ ఈజ్ నాట్ ఎలిజిబులా? అరే రే 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 రే, థ్యాంక్స్ కూడా డిస్పారిటీనా? జెండర్ డిస్పారిటీ. ఎంత అన్యాయం అండి. మీ మగవాళ్ళంతా ఒకటే సంఘం. తప్పు కదా. ఇది రైట్ అన్నా. దెర్ మస్ట్ బి ఈక్వాలిటీ కదా. దెర్ మస్ట్ బి ఈక్వానిమిటీ ఎట్ ది సేమ్ టైం. యువర్ లిస్ట్ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ బెస్ట్ క్వాలిటీస్.
equanimity, equality, gratitude ఉంటే then your behavior is different. అవి లేకపోతే your behavior is different. Who is the decider of your life? No, your behavior. Yourself is different, your behavior is different. Is that all? How you behave decides your life. Either in the society or with yourself or with your family. So behavior should be behavior should be fill up the blank. ఇంగ్లీష్ వచ్చండి అందరికీ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో చదివామంటారు. నేనంతా తెలుగు మీడియం చదువుకున్నాను. మీ చదువుకున్న చదువులో నేను ఏమీ చదువుకోను. నేను ఓన్లీ 10th క్లాస్ చదువుకున్నాను. దట్స్ ఆల్. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ స్టడీడ్ ఓన్లీ పాలిటెక్నిక్. అంతే, ఏదో టెక్నికల్ సబ్జెక్ట్ చదువుకున్నాం, ఉద్యోగం చేస్తాం. బిహేవియర్ షుడ్ బి గ్రేస్ఫుల్. ప్రతి బిహేవియర్లో గ్రేస్ కనబడాలి. Who can be graceful? Mother can be graceful. Father can be graceful. Guru can be graceful. God can be graceful. Grace can be given only by these four, not by all. మీ పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి బీ గ్రేస్ఫుల్ టు మీ అంటే ఏమంటున్నాడు? మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బీ గ్రేస్ఫుల్ టు మీ అంటే ఏమంటాడు? ఆస్క్ యువర్ పేరెంట్స్. Are we ever grateful for their grace? Have we expressed our gratitude? Why? Because we are not grateful. We are not so good enough to feel. ఉత్తమమైన లక్షణాలు మనలో ఎందుకు లేవయ్యా అంటే ఆ ఉత్తమమైన స్వభావం మన దగ్గర లేదు. Have you ever grateful for the God? Why? He is invisible కాబట్టి. Is he visible or invisible? God is visible or invisible? Bhagavan Sat Sai Baba says, when air blushes your cheeks, think of me. When sunshine makes you warmth, think of me. Because that is the grace of the God. When a flower blooms before you, and you are happy enough, think of me. When a child blushes with a smile, think of me. This is the visibility of the God. You can find God in all these places. When a beggar cries with hunger, think of me. ఆకలితో ఏడుస్తున్నాడు వాడి ఏడుపులో భగవంతుడు నిన్నటువంటి స్థితిలో ఉంచను. Is it not the grace of God? Whatever you have nowadays, whatever you are enjoying, whatever you are experiencing, is not at all made by you. Is it made by you? No. Somebody has done it. Who is that somebody? Who has created the 5 elements of the nature? Are you? Can you confirm that I am the maker of all these nature? Then is God visible or invisible? No need to find him out because he is everywhere. వెతకాలా ఇప్పుడు? అక్కర్లేదు. ఎక్కడో పోతాడు ఉన్నాడంటే వెతకాలి. అండ్ ఈ విజిబుల్ బిఫోర్ యూ అని వెతకడం ఎందుకు? ఎమ్మనాన్న నీకు తెలుసా తెలీదా? ఎమ్మనాన్న గురించి వెతుకుతావా? వెతకవు. అలాగే అంతటా భగవంతుడు చూసేవాడు భగవంతుడి మీద వెతకడం ఎందుకు? ఉదాహరణ చెప్పనా? యు ఆర్ థర్స్టీ ఎనఫ్. వాట్ డూ యూ నీడ్? హౌ డూ యూ గెట్ వాటర్? How do you get water? Go to the laboratory, mix H2 and O2, prepare water, then drink. అదే కదా మన హ్యూమన్ మనం చెప్తోంది. Is it possible? Then you are right. When I say there is no God. When you are thirsty, go to the laboratory, use your knowledge and prepare water, then drink. Will you be alive? Sorry. As you are alive, it is the grace of the God. The lives
story of anyone. Depends on what? Your lifeline is dependent on what? Have you taken birth on your own self? No. Can you go on your own self? You cannot. Neither birth nor death is in your hands. Whenever you want to come, you can come. Whenever you want to go, you cannot go. When your birth and death itself is not in your hands, and how you can say everything is in my hands? వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ చెప్పేది ఏంటి? నేను అన్ని నేను. Is it correct? Then do say. I'll tell you some simple things. Can you do it? You cannot. Please get my mangoes in winter. Can you get it? Why not? You can do anything, na? You cannot. Is it better? I want to see you 21 feet. Can you pick up? You said everything I can do. Can you become 21 feet? No. Why? Why? బాగా ఎక్సర్సైజులు చేయి, బాగా వెళ్ళి ఇష్టం ఎంత చేస్తావు చెయ్యి. I want to see you 21 feet height. Can you become? No? Why? There are so many impossible things for a human being. In spite of that, our head is not bowing. We don't bow our head because we are headstrong people. ఎందుకని నాకేంటండి ఏం చేసి చూద్దాం, ఏవో అక్కడ చెప్తాను. నేను ఎన్నో ఇట్లా లిస్ట్ ఎన్నో చదువుతా. ఐ హావ్ సో మచ్ వాట్ యూ కెనాట్ డూ. ఏం చేయలేము. అవేమి ఊరికే గొప్పలు చెప్పుకోవడమే తప్ప మానవుడు వాడి పరిమితి ఎంత అంటే యు ఆర్ జస్ట్ స్పూన్ఫుల్ బిఫోర్ ది ఓషన్. హ్యూమన్ కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ స్పూన్ఫుల్. But the divinity is just like an ocean. Shall we bow before that or? Because it is grateful. Because it is graceful. Do you know how you escaped from your trance? How? ఎందుకు చేయాలి? Why? She should work all those things for you. Have you ever said thanks for her? No. No. Trance is a very big problem. You know it pretty well. How she can solve it? Just by medicines. Just by service. Then? Do you know what she has done? What she has done? What she has done? How? How a prayer service can cure the disease? ఇక్కడ మా డాక్టర్లు let them tell. Is a prayer service can solve the problem physically? There's a physical problem. Is it possible to solve with prayer? Yes, she proved it. You are the evidence for it. Just by medicines, if it is incurable disease. The list of incurable diseases lo adi kuda okati. But it is cured. You are all right now. You are leading your life normally. How so? So many doctors దగ్గరికి వెళ్ళారు. మీరు వెళ్ళారా వెళ్ళలేదా? వాళ్ళందరూ ఏం చెప్పారు? కదా వివరించారు. అవునా? ఏం చెప్పాను అప్పుడు? డోంట్ వరీ. డోంట్ వరీ. ఇట్ ఈస్ సాల్వ్. ఇట్ క్యాన్ బి సాల్వ్. బట్ నాట్ ఇన్ దిస్ మ్యానర్. You have to try in a different manner. Then it is possible. You need to believe it. నువ్వు అడిగా మిమ్మని ఇది చేయడానికి ఇవన్నీ నువ్వు పెట్టేస్తున్నావు. వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్ అన్నావా లేదా? ఏం చెప్పింది ఆవిడ? బిలీఫ్ ఈజ్ ద సైన్స్ బిహైండ్ ఇట్ అని చెప్పిందా లేదా? యూ బిలీవ్ ఇట్, దట్స్ ఆల్. ఇట్ విల్ వర్క్. అని చేసినా చేయలేదా? నీకు నేను ఇప్పుడు ఆ థియరీ అంతా ప్రూఫ్ అంతా చదివి వినిపించక్కర్లే. డాక్టర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆయన చదువుకున్న చదువు అంతా పేషెంట్కి రావాలా? ఎందుకు? అప్పుడు డాక్టర్ ఎందుకు? ఇంకా పేషెంటే చదువుకుని ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చుగా. పేషెంట్ ఏం చేయాలి? బిలీవ్ ది డాక్టర్.
నమ్మాలా అక్కర్లేదా? నేను నమ్మనండి. ఈ మందులు నాకు ఎలా పనిచేస్తాయో నువ్వు నాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రూవ్ చేస్తే నేను వేసుకుంటాను. ఏ పేషెంట్కైనా ట్రీట్మెంట్ పూర్తవుతుంది ఎప్పటికైనా ఎట్లా. సో బిలీఫ్ ఈజ్ ది లైఫ్ లైన్. వాట్ ఈజ్ యువర్ లైఫ్ లైన్? మీ మాస్టర్లు పాఠాలు చెప్తున్నారు లేదా స్కూల్లో, అవన్నీ సత్యమైనట్టు కాదా? ఇది ట్రూత్ ఆర్ కాదా? మరి ఏదో చదువుకున్నావు? అయ్యో అన్ట్రూత్ఫుల్ సైన్స్ అవుతుంది అప్పుడు. మరి ఫ్యాక్ట్ ఆర్ ట్రూత్? అవన్నీ there are two things in life: fact, truth. Isn't it or not? Truth is everlasting, fact is temporary. Understand? So they are telling about facts, not truth. You are right. They are not telling truth. They are telling about facts. Under certain conditions, under certain situations, this happens, this is correct. It's called a fact. Right? When did you get your spectacles? 7th class. Is it truth or fact? Is it truth or fact? Why not truth? Never you can come back. Never you can remove spectacles. That is truth. Anything? It's myopia. Cannot be corrected. Cannot be corrected. I too get spectacles in my 6th class. They could not correct. There are so many solutions. ఏమిటది? లేజర్ రెటీనా మీద గీతలు పెట్టడం, రెటీనానే మార్చేయడం, ఏదో రకరకాలు. ఏమవుతుందో తెలియదు. బట్ యూ ట్రై ఫర్ ఇట్. ఎక్స్పెరిమెంటల్ సైన్స్. సర్టెన్ డే ఇట్ బికమ్స్ ఫ్యాక్ట్. నాట్ ట్రూత్. ట్రూత్ ఈజ్ నెవర్ చేంజబుల్, ఎవర్ లాస్టింగ్ ఇట్ ఇస్. Are you truthful to your two parents? Are you truthful to your parents? అలానే ఉన్నారు. నాకు నువ్వు చెప్పకూడదు, ఆయన చెప్పాలి. బికాస్ ట్రూత్ఫుల్ ఈజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇప్పుడు గుర్తుపెట్టు, ట్రూత్ ఈజ్ ఆల్వేస్ విజిబుల్ టు హూమ్? యువర్ సెల్ఫ్. ఎస్, ఐఎమ్ ట్రూత్ఫుల్ టు మై parents, no doubt in it. When you can say about it, the fullest thing you have done, then the truth. Anything you cheyagaligi undi cheyaledu, appudu emaindi? You are able to do it, but you didn't want to do it, then you have not done it. Though you are able to do it, then are you fulfilled? No. So truth always is at your heart, by your experience. Understand? All other facts are mind. When you feel good, when you are in credit, ఏమో ఉయ్యాలు ఊపిందా లేదా? అప్పుడు బాగుందా లేదా? ఇప్పుడు ఎలా చెప్పగలవు? అప్పుడు బాగుందని ఇప్పుడు ఎలా చెప్పగలవు? తెలియదు కానీ ఇప్పుడు గుర్తులేదు కానీ. కెన్ యూ రిమెంబర్ ఇట్ నౌ? ఏమో ఉయ్యాలు ఊపితే నీకు బాగుందనేది నువ్వు ఇప్పుడు గుర్తు చేసుకోగలవా? కెన్ యూ రిమెంబర్ దోస్ డేస్ బిఫోర్ యువర్ ఫస్ట్ బర్త్డే? అప్పుడు కదా ఉయ్యాలు ఊపేది. మరి యూ కెన్ టెల్ ఇట్స్ గుడ్. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అట్ యువర్ హార్ట్. అండర్స్టాండ్? నాట్ అట్ యువర్ మైండ్. దట్ ఈస్ వై whenever you see your mother, your smile you will become. Whenever she sees you, she sees 1 year kid in you. Though you are 16 years, before of her you are just 1 year. నీకు 60 ఏళ్ళు వచ్చినా, ఆవిడకి 80 ఏళ్ళు వచ్చినా నీ వయసు ఎంత? Just 1 year. She remembers that first year only, right at her mind as well as heart. That is the greatness of the mother. No other fellow on this earth. ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కూడా కాదు, అది ఒక్క తల్లి వల్లనే అవుతుంది. వాడికి ఆ పిల్లాడిని చూడగానే ఆవిడకి ఏం గుర్తొస్తుందంటే ఫస్ట్ 1 year గుర్తొస్తుంది. దెన్ షీ ఈజ్ ఆల్రెడీ గ్రేస్ఫుల్ మదర్, డివైన్ మదర్. షీ నాట్ ఫిజికల్ మదర్. జస్ట్ గివింగ్, షేరింగ్ ది బాడీ ఈజ్ నాట్ ది పాయింట్. ద డివైన్ ఎలిమెంట్ మేక్స్ హర్ డివైన్ మదర్. జగజ్జనని.
మోడీ గారు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేవాడా లేదా మొన్నటి దాకా, వెళ్ళిపోయే ముందు దాకా వెళ్ళేవాడా లేదా? ఒక ప్రైమ్ మినిస్టరు ఆయన బర్త్డేకి 85 ఏళ్ల ఆవిడ దగ్గరకు వెళ్ళి నమస్కారం తీసుకుని ఆశీర్వచనం తీసుకుని ఆవిడకి ఏదో ఓ స్వీట్ ముక్క పెట్టి ఆయన ఓ స్వీట్ ముక్క తిని, చిన్న విషయమా పెద్ద విషయం? ఇజ్ ఇట్ ఎ సింపుల్ థింగ్ ఆర్ ఎ గ్రేట్ థింగ్? ఈయన వయసు ఎంత? 60-70. ఆవిడ వయసు ఎంత? 85, మోర్ దాన్ 85. ఈయనెవరు? సీఎం, బియ్యం, చుట్టూ మంది, మార్బలం, కథా కార్ఖానా, ఎటు కదిలినా వాళ్ళ అమ్మ దగ్గరికి బర్త్డే రోజున వెళ్ళి, మిగిలిన రోజులు వెళ్ళినా వెళ్ళే అవకాశం లేకపోయినా ఆయనకి వెళ్ళి ఆశీస్సులు తీసుకొని కాసేపు ఆవిడతో గడిపి, ఈజ్ ఇట్ సింపుల్ థింగ్ ఆర్ గ్రేట్? వై? Divinity makes your head down. Without divinity, నేను ఎందుకు వెళ్తాను తలకాయ? ఉంచాడు ఎప్పుడైనా తలకాయ జీవితంలో? వంచడే వంచాడు. కానీ నలుగురి దగ్గర వంచవలసిందే. ఎవరా నలుగురు? తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ నలుగురి దగ్గర తల వంచవలసిందే. వంచను అన్న వాళ్ళందరికీ జీవితంలో వంచే రోజులు రాక తప్పదు. You don't bow down your head with humbleness, then the life will take you into a turn such that you will definitely bow your head in that situation. What is the better way? When the situation comes, I will see, is it better way? Or to live humbly is the better way. There are two opportunities. In good olden days, patient used to do namaskaram when doctor visits him in the inpatient area. I have seen with my eyes. When the patient is admitted inpatient, when he comes to visit, doctor comes to visit, first the patient used to namaskaram doctor garu. ఇప్పుడు nowadays, can you see the same scene? Why? I am paying the doctor. What happened? డాక్టర్ గారు కూడా పేషెంట్ ఇప్పుడు పలకరించడం లేదు. కేసు షీట్ చూసుకోవడం, టకా 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 రాసేయడం, వెళ్ళిపోవడం. What happened? The relationship gone. The divinity gone. Vaidyo Narayano Harihi. That's a graceful thing. భగవంతుడితో సమానం. తల్లి, తండ్రి, గురువు, దైవం తర్వాత మళ్ళా భగవంతులను ఎవరి పేరు పెట్టామయ్యా అంటే వైద్యుడే. వై నాట్ లాయర్? వై నాట్ పోలీస్? There are so many professions, but we never kept on par with it. Only Vaidyo Narayano Hari. Can you tell Purti Shloka? Don't know? You should know, because both of your parents are doctors. Sharire jarjari bhute yadhigraste kalebare aushadhan janhavitoyam Vaidyo Narayano Harihi. This is the full stanza. What does it mean? శరీరే జర్జరీ భూతే. అయినా ఈ శరీరం ముసలితనం చేత, వ్యాధి చేత తప్పక క్షీణిస్తుంది. ఇట్ విల్ డిటెరియోరేట్ డెఫినెట్లీ డ్యూ టు ఏజ్ అండ్ ఎయిల్మెంట్స్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎస్. వ్యాధిగ్రస్తే కళేబరే. ఆల్ డిసీజెస్ విల్ కమ్ టు యువర్ బాడీ, నాట్ టు యువర్ సెల్ఫ్. You should understand. Disease is not for you. Disease is for your body. You are the master of the body. You are not the slave of the body. This you should know. So this is the responsibility of the doctor, to make the patient understand. The disease is not for himself. The disease is for his body. Don't worry, boy. I am here. I will treat your body. The disease is only for your body, not you for yourself.
This counseling should be given by the doctor first. Then he is a జీవనారాయణ. ఎప్పుడు ఔషధం జాహ్నవీతోయం, ఏమిటయ్యా ఆయన ఇచ్చే మందు? జాహ్నవి అంటే గంగా, అర్థమైందండి? గంగా జలాన్ని మందుగా ఇచ్చాడు అంతే, అంతే తగ్గిపోయిందట అంతే. గంగా జలాన్ని ఇస్తే తగ్గిపోతుందా? ఎక్కడన్నా మందులు ఇస్తే తగ్గిపోతుందా? మందులు ఇస్తే తగ్గిపోతుందా రోగం అనేది? గంగాజలం ఇస్తే తగ్గిపోతుంది. అంటే ఫస్ట్ యూ షుడ్ క్యూర్ ది డిసీజ్ ఎట్ ది లెవెల్ ఆఫ్ మైండ్, ఎట్ ది లెవెల్ ఆఫ్ ప్యూరిఫికేషన్. When you are purified at that level, then the disease automatically goes. ఈ పనంతా చేస్తాడు కాబట్టి he makes you purified at body level, mind level, psychological level, spiritual level. All these levels are purified by the doctor with his counseling, medicine, food, lifestyle and treatment. With all these 5 will purify you and makes you healthy. At all levels, you will be discharged at what time? When you are good. Right? When you are good only at body, then yes. Again you will come. After 2 days again you will come. What happened? Very bad, very bad. You told very good 2 days back. No, something gone wrong. Because your mind is not purified. Understand? So this is what is life. So be graceful and be grateful whatever you have. That is the grace of God, mercy of the God in the form of parents and Guru. Understand? So be graceful and grateful always, and be humble always in all your walks of life, such that you are purified at all the points. Now, is there God or not? Yes, he is. Do you accept it? My mother చెప్తూ ఉంటుంది, మా అబ్బాయికి ఎన్నో క్వశ్చన్లు అంటే నేను బోల్డ్ అడుగుతుంటాను, సార్ మీరు